నా జీవితంలో ఎరుగుదును దేవుడు ఏ విధంగా కనికరిస్తాడో, ఏ విధంగా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. నేను హైదరాబాద్కి వచ్చాను 1994లో. అప్పుడు ఒక సూట్ కేసుతో వచ్చాను హైదరాబాద్కి. యేసు ప్రభుని నమ్మాను. యేసు ప్రభుని అప్పుడే నమ్మి, యేసు ప్రభు అంటే నా ఉద్దేశం ఏంటంటే, అప్పుడే ఒక మాట కాలేజీలో ఉండగా ఒక ఆయన చెప్పాడంటే, నా మాటలు నీ యందును నీవు నా యందును ఉండని ఎడల నీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును అని చెప్పానంటే, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ కలెక్టర్ యూ విల్ బికమ్ కలెక్టర్ అన్నాడు. అంటే ఆయన ఉద్దేశంలో ఆయన ఆ మాట అన్నాడు. ఆ మాట నన్ను పట్టుకుంది. అంటే అప్పుడున్న చిన్న విశ్వాసంలో ఏమన్నంటే, అయితే దేవుడిని యేసుప్రభుని నమ్ముకుంటే కలెక్టర్ని అయిపోతానా, యేసుప్రభుని నమ్ముకుంటే కలెక్టర్ని అయిపోతానా అని చదవడం మొదలుపెట్టాను. ఇంకా వాక్యం అప్పుడు నాకు చిన్న నూతన నిబంధన పుస్తకం ఉండేది, అది చదువుతాను. కానీ కలెక్టర్ని కాలేదు, ఏమీ కాలేదు, ఉద్యోగమే లేదు. అయితే 94లో హైదరాబాద్కి బీటెక్ చేయడం కోసం నేను వచ్చినప్పుడు ఒక సూట్ కేసుతో వచ్చాను. 3000 రూపాయల డబ్బులతో వచ్చాను. నా దగ్గర దేవుడు నాకు ఉద్యోగం ఇస్తాడు, ఉద్యోగం చేసుకుంటూ చదువుతాను అని చెప్పి సాక్ష్యం చెప్పి నేను వచ్చాను. అంటే ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు జరిగే సంగతులు ఏమిటనేది చెప్తున్నాను. అయితే ఏం జరిగిందంటే, అయిపోయింది, 1 నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, ఉద్యోగం రాలేదు. రోజుకు ఒక పూటే భోజనం చేసేవాడిని, అది రాత్రిపూట భోజనం చేసేవాడిని. అట్లా దరిదాపు 15 రోజులు నేను భోజనం లేకుండా గడిపాను. అది నేను తినే భోజనం కూడా ఏందనమాట, గొడ్డు కారము నూనె, దానిలో అంత అన్నం వేసుకునేవాడిని, అంత అన్నం వండుకునేవాడిని. అయితే మొదట నేను ఏ రూమ్లో అవుతున్నానో ఆ రూమ్లో నన్ను ఎలగొట్టేశారు. ఎందుకంటే యేసుప్రభుని నమ్ముకున్నానని, నేను ప్రార్థన చేసుకుంటున్నానని ఆ ఇంటి ఓనర్ వాళ్ళు చెప్పాడంట, ఈ అబ్బాయి ఎవరు, ఈ అబ్బాయి మీతో పాటు ఉంటున్నాడు, మీతో పాటు ఉండే పిల్లగాడు ఏదో ప్రార్థన చేసుకుంటున్నాడు, అటువంటి వాళ్ళు మా ఇంట్లో వద్దు అని చెప్పారంట. చెప్తే నాతో చెప్పారు వాళ్ళు, ఇప్పుడు నాతో పాటు వాళ్ళు కూడా బీటెక్ చేస్తున్నారు కనుక వాళ్ళు ఏం చేశారంటే, ఏమనుకోవద్దు ప్లీజ్ నువ్వు వెళ్ళిపోమంటే, నేను ఎక్కడికి వెళ్ళగలను ఆ టైంలో. కూకట్పల్లిలో రోడ్డు మీద నిలబడ్డాను. ఎవరు నా అనేవాళ్ళు ఎవరు లేరు, నన్ను ఆదరించే వాళ్ళు ఎవరు లేరు. నాకు కనీసం హైదరాబాదులో చుట్టాలే లేరు, బంధువులు లేరు, ఎవరు లేరు. నాకు పల్లెటూరులో ఎక్కడో ఉన్నారు. రోడ్డు మీద నిలబడి, ప్రభువా రోడ్డు మీద నిలబడ్డాను, నేనేం చేయాలి. నేను అటు చూస్తూ ఉంటే నా స్నేహితుడు ఒక డిప్లొమా క్లాస్మేట్ వస్తూ ఉన్నాడు. చూసి నన్ను చూసి ఎక్కడున్నావేంటన్నాడు. ఏం చెప్పాలి, అదే నేను నిలబడ్డాను అని చెప్పాను. అయితే నేను రూమ్ కోసం ఇస్తున్నాను ఆయన. నేను అడగకుండా ఆయన అన్నాడు, రూమ్ కోసం ఇస్తున్నాను, నేను కూడా నాకు రూమ్ కావాలి. ఇద్దరం కలిసి అక్కడ వెతికి ఒక రూమ్ తీసుకున్నాము. ఆ రూమ్లో నీళ్లు లేని రూమ్ అది. నీళ్లు లేవు ఆ రూమ్లో. అంటే నీళ్లు కావాలంటే పబ్లిక్ పక్కన బోరింగ్ ఉంటుంది కదా, ఆ బోరింగ్ కొట్టుకొని నీళ్ళు రావాలి. ఎందుకంటే ఎక్కువ రూమ్ రెంట్ కట్టడానికి మా దగ్గర డబ్బులు లేవు కనుక చిన్న రూమ్ కావాలంటే, తక్కువ రూమ్ కావాలంటే దానిలో ఫెసిలిటీస్ ఏమీ లేవు. కనుక అటువంటి రూమ్లో ఉండి ఉదయం వల్ల మొత్తం బయట పట్టుకొని హైదరాబాద్ తిరిగేవాడిని ఉద్యోగం కోసమే. ఆ దినాలలో 2 సార్లు బస్సులో నుంచి కింద పడిపోయాను నేను. ఒకసారి ఏమో తెలియక మిడిల్ కాలేజ్ దగ్గర, ఉస్మానియా మిడిల్ కాలేజ్ ఒకసారి పడిపోయాను. రెండోసారి ఏం జరిగిందంటే, ఇదే మొత్తం తెచ్చుకున్న డబ్బులన్నీ అయిపోయాయి, ఇంకేమీ లేదు ప్రభువా, నా దగ్గర డబ్బు లేదు, నేను ఈ మీద సాక్ష్యం చెప్పి దేవుడు ఉద్యోగం ఇస్తాడని చెప్పి నేను వచ్చాను, ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోయి అక్కడ ఏదో పని చేసుకుంటాను, ఎందుకంటే నాకు ఉద్యోగం రాకుండా నేను చదువుకోలేను అని చెప్పి నేను వచ్చాను కదా. కనుక ప్రభా ఇదే పరిస్థితి అని చెప్పాను. ప్రతిరోజు చెప్పేవాడు ఆయన దగ్గర, ఏమనంటే, ప్రభా నేను తీసుకుని 3000 కదా, 3000లో 1000 రూపాయలు అయిపోయింది, 2000 ఉంది, 2000 1000 రూపాయలు అయిపోయింది ప్రభు, 1000 రూపాయలే ఉంది, 500 ఉంది, లేవు ప్రభువా, మొత్తం డబ్బులు అయిపోయినాయి. కానీ ప్రతిరోజు చెప్పేవాడిని. ఎవరైనా చూస్తే నన్ను ఏమనుకుంటారంటే, ఈడెవడరా, చుట్టూ ఉన్నారు ఎవరు లేరే, వీడెవరో చెప్తున్నాడు, వీడు ఏంటి వీడి పరిస్థితి అని తప్పకుండా నన్ను పిచ్చోడు అనుకుంటారు. అయితే అటు చెప్తూ ఉండేవాడిని, ప్రతిరోజు లెక్క చెప్పేవాడిని ప్రభుకి, నా దగ్గర ఎంత ఉంది మొత్తం అది అయిపోయింది, ఉద్యోగం రాలేదు, ఇంకేం చేయాలి ప్రభువా, నాకు ఇంకా ఇంటికి వెళ్ళిపోతాను అంటే. ఆ రోజు 50వ కీర్తన 15వ వచనం చదువుకున్నప్పుడు అక్కడ రాయబడింది, ఆపత్కాలమందు నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరిచెదవు అనే మాట వినపడి, ఆ మాటని ఆధారం చేసుకొని ఇంకా చాలాసార్లు ఆ మాట చదివాను, నాకు గుర్తులేదు. కానీ ఆ రోజు మాత్రం నా మనసులో ఉండిపోయింది. అంటే దేవుడు నాకు తను ఇప్పుడు చెప్పగలను ఆ మాట, కానీ అప్పుడు నాకు తెలియదు.
పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటను గుర్తు చేశాడు, నువ్వు భయపడొద్దు, నువ్వు మొరపెట్టిన మొర నేను విన్నాను, నీకు తప్పకుండా జవాబిస్తాను. అది ఆయన ఉద్దేశం. కానీ నాకున్న విశ్వాసము, నాకున్న జ్ఞానం అది అందుకోలేనంత బలహీనుడు నేను. నాకు అర్థం కాలేదు. అయినా సరే దేవుడు ప్రేమించి ఆ మనసును నా హృదయంలో ఉంచాడు. కనుక అది పట్టుకొని లైబ్రరీకి వెళ్తే కరెక్ట్గా అక్కడ ఒక చిన్న కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ కావాలని చిన్న యాడ్ చేసి నా కంట్లోనే పడదు. అది పట్టుకొని మెహదీపట్నం వెళ్ళిపోతే అక్కడ నాకు ఉద్యోగం దొరికింది. ఎంత అంటే జీతం చెప్పంటారు ఎంతో? 1000 రూపాయలు. 1000 రూపాయల జీతం. దానిలో వాడు సర్టిఫికెట్లు నా దగ్గర అన్ని జేఎన్టీలో ఇచ్చాను, సర్టిఫికెట్లు లేవు. 800 రూపీస్ 200 రూపీస్ తగ్గించుకుంటా అన్నాడు. 800 రూపీస్. ఎంత పరమానందం అంటే నాకు దేవుడు తప్పకుండా దేవుని ఏర్పాటే, దేవుని చిత్తమే నా హైదరాబాద్లో ఉండడం అని నాకు నిశ్చిత కలిగింది. ఎంతకీ? 800 రూపాయల జీతానికి. మహా పండగ నాకు. అంటే నాకు ఏది అవసరమో దేవుడు నాకు అదే ఇచ్చాడు, అంతవరకే. అప్పుడు నేను హైదరాబాద్లో ఉండాలి. ఆ 800 రూపాయల జీతం రాకపోతే హైదరాబాద్లో ఉండడానికి వీలు పడదు. కానీ దేవుని ఉద్దేశం అది కాదు, అంతకంటే పెద్ద ఉద్యోగం ఇవ్వాలని, అంతకంటే పెద్ద ఘనపరచాలని. కానీ దానికంటే ముందు 800 రూపీస్ ఉద్యోగంలో నేను స్థిరపడాలి, ఇక్కడే ఉండి నేను ప్రభుని మహింపరచాలి. దేవుని యొక్క ఉద్దేశం. అయితే ఆ ఉద్యోగం తీసుకున్న ఆ ఉద్యోగం జాయిన్ అయ్యాను. కానీ తినడానికి తిండి లేదు. దాంతో నీరసానికి నేను లేవలేకపోయేవాడిని. ఒకరోజు ఏమైపోయిందంటే చాలా ఆలస్యం అయిపోయింది. ఇక చూస్తే టైం అయిపోయింది, స్కూల్కి వెళ్ళిపోవాలి, టైం అయిపోయింది. పరిగెత్తుకుంటా వెళ్ళడానికి, అది నడిచిపోయే దూరం కాదు, బస్సు ఎక్కాల్సిందే. కోటిపల్లిలో బస్సు ఎక్కి మూసాపేట వరకు నా చెయ్యి తిండి లేకపోవడం వల్ల నా చెయ్యి వణుకుతుంది. ఎందుకంటే ఫుల్ జనాలు ఉన్నారు బస్సులో, చెయ్యి వణుకుతుంది, వణుకుతుంది చెయ్యి. ఒక కాలేమో మిట్టి మీద పెట్టాను, ఒక కాలు బయట ఉంది. ఇక వణుకుతుంటే చనిపోతాను, నేను కింద పడిపోతాను అనుకున్నాను. పడిపోతాను అన్నప్పుడు, ప్రభువా బస్సు ఆగితే బాగుండు ప్రభు, దిగుతాను ప్రభువా అన్నాను. బస్సు ఆగింది, దిగాను. అంతే ఉండాలనా? లేను. మళ్ళీ ఇంకో బస్సు ఎక్కాను. ఎప్పుడైతే ఇంకో బస్సు ఎక్కానో ఆ బస్సు కూడా రష్గానే ఉంది. ఆ బస్సు ఎప్పుడు పట్టుకున్నా కొద్దిసేపు తర్వాత మళ్ళీ నా చెయ్యి వణకడం మొదలుపెట్టింది, వణుకుతుంది. ఆ బస్సు పరిస్థితి కూడా అంతే. నా ప్రక్కన ఒక ఆయన పల్లెటూరు ఆయన లుంగి కట్టుకున్నాడు, ఆయన కూడా ఫుడ్ పోడింగ్ చేస్తున్నాడు. ఆయనతో అన్నాను కదా, సార్ నేను చెయ్యి వదిలిపెడతాను, నా చెయ్యి ఉండట్లేదు, పడిపోతానంటే, హే బలివాడు చచ్చిపోతావు అనేసి ఆయన చేసిన తన చేతితో పట్టుకున్నాడు నన్ను. కానీ ఆయన కూడా ఫుడ్ పోడింగ్ చేస్తున్నాడు. ఒక 2-3 నిమిషాలు పట్టుకున్న తర్వాత పట్టుకోలేకపోయాడు ఆయన, వదిలేశాడు. వదిలేసిన తర్వాత ఇక నేను, ప్రభువా నేను హైదరాబాద్ వచ్చాను, అనాథగానే చనిపోతాను. ఎందుకంటే ఆ బస్సు ఎర్రగడ్డ బ్రిడ్జ్ ఎక్కుతుంది. ఎర్రగడ్డ బ్రిడ్జ్ ఎక్కుతుంది. ఇక నేను చిన్న ప్రార్థన చేసినట్టు కల్లా ఈలోపు ఎర్రగడ్డ బ్రిడ్జ్ దిగుతుంది బస్సు. ఇంకా స్పీడ్ అందుకుంది. ఇక నేనేం చేయగలను, నేనేం చేయలేను ప్రభువా, నేను చేయి పట్టుకోలేను, నా వల్ల కాదు అని చేయి వదిలేసాను. బ్రిడ్జి మీద నుంచి కింద పడ్డాను. అక్కడి నుంచి కింద అక్కడ ఇప్పుడైతే లేవు కానీ అప్పుడు ఆటోలు నడిపేవాళ్ళు అనమాట. ఆటో అన్నారు, వాళ్ళు అన్నారు కదా, బాగా అయింది వీడికి. ప్రతి ఒక్కళ్ళు యవనస్తులందరూ ఫుడ్ బోర్డింగ్ చేసేవాళ్ళే, స్టైల్ కొడుతున్నారు అన్నట్టు మాట్లాడుతున్నాడు. నేను నిజానికి నేను పడ్డది అట్ట కాదు. కానీ వాళ్ళకి వెళ్ళిపోతున్నారు. కనీసం ఒక్కడొచ్చి లేపలేదు నన్ను, ఒక్కళ్ళు వచ్చి లేపలేదు. ఎందుకంటే వాళ్ళందరికీ ఈ యవనస్తులందరూ కూడా వాళ్ళు కుర్రోళ్ళు అంటారు కదా, ఇది వాళ్ళందరూ వచ్చి ఇట్లా ఎక్కుతారు, ఫోజులు కొడతారు, కింద పడతారు, పడితే పడ్డరులే అన్నట్టుగా వాళ్ళకు ఉంది. మొత్తం నేను తెచ్చుకున్న 3 జతలు బట్టలు తెచ్చుకున్నాను. హైదరాబాద్కి వచ్చిన 3 జతలు. ఒక జతం మెడికల్ కాలేజ్ దగ్గర చినిగిపోయింది, రెండో జతం ఇక్కడ చినిగిపోయింది. పడిపోయిన తర్వాత మొత్తం ఇంత రక్తమైంది, దెబ్బలైనాయి. పడిపోయిన తర్వాత నేను లేచాను, దులుపుకొని కట్టుకొని వెనక్కి వెళ్ళిపోయాను. ఇట్లా వెళ్ళాను కదా స్కూల్కి, వెనక్కి వెళ్ళిపోయాను. వెళ్ళి ఒకటే, ప్రభువా నన్ను చంపాలని తీసుకొచ్చావా ఇక్కడికి? ఇక్కడ నానేవాళ్ళు నాకు ఎవరు లేరు కదా. చివరికి ఇక్కడ నేను చనిపోతే నన్ను అనాథ శవంలాగా మున్సిపాలిటీ వాళ్ళు నన్ను పడేస్తారు. నన్ను రక్షించింది ఎందుక? నా పట్ల నీ ప్రేమ, నీ కనికరం నాకేం అర్థం కావడం లేదు అని నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను. నా ఇష్టం, అక్కడ ఎవరు నేను ఒక్కడే ఉన్నా, అంతే. ఆ రూమ్లో నేను ఒక్కడే ఉన్నా, చేతికి రుమాలు కట్టుకున్నాను, ప్రార్థన చేశాను. నాకు ఓపికన్నంతసేపు ప్రార్థన చేశాను. నాకు ఏదనిపిస్తే చెప్పాను, అంతే. నాకు ఏదనిపిస్తే అది మొత్తం నా చరిత్ర అంతా అని దగ్గర చెప్పాను. అసలు నిజానికి నీ వాక్యం ఉంటే అది ఇస్తాన్నావు, ఇది ఇస్తాన్నావు, ఏదీ లేదు అని ఎంతో వేదనగా నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది నాకు. అంతా ఆ మాటలన్నీ ప్రభు కుర్చీ చేసుకుని కూర్చొని అన్నాడేమన్నా. ఆయన కూడా కుర్చీ వేసుకొని ఏం చెప్తావు వింటా, మొత్తం నువ్వేం చెప్తావు చెప్పి వింటాను నేను. అయితే నీ మీద నాకు ప్రేమ లేదంటావా? అయితే నా ప్రేమ నీ పట్ల నీకు అర్థం కాలేదా అని బహుశా ఆయన
ఆయన ఎట్లా ఆయన యొక్క ఆలోచన ఎట్లా ఉందో ఆ సమయానికి నాకు తెలియలేదు. ఎంతో వేదన పడ్డాను. ఇక మరలా డ్రెస్ మార్చుకు ఒకే ఒక డ్రెస్, అనేక డ్రెస్ లేవు. ఒక డ్రెస్ ఏమో చినిగిపోయింది, ఇంకో డ్రెస్ ఇక్కడ చినిగిపోయింది, ఒకటే ఒక డ్రెస్ ఉంది. అది వేసుకొని కాలేజీకి వెళ్ళాను. అప్పుడు బెడదపుల్లరా CCMBలో పోస్ట్, ఒకటే 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 పోస్ట్, ఒకటే ఉద్యోగం. అది కూడా నేను చూడలే, ఎవరో చూసి నాకు చెప్పారు, నువ్వు ఇట్లా అందరూ అప్లై చేసి నువ్వు కూడా అప్లై చేయమని. అట్లాగూ నేను ఆ పోస్ట్కి అప్లై చేసినప్పుడు నేను అప్లై చేసే టైంలో డేట్ అయిపోయింది. ఎందుకంటే సర్టిఫికెట్లు పెట్టాలి, ఆ సర్టిఫికెట్ నా దగ్గర లేవు, అన్ని వెరిఫికేషన్లో ఉన్నాయి. అక్కడ తెచ్చుకోవాలంటే స్కూల్ మానేయాలి. ఆ స్కూల్ మానేసి కాలేజీ ఉండాలి, స్కూల్ ఉండకూడదు. అటువంటి రోజు చూసుకోవాలి. అటువంటి రోజు ఎక్కడుంది? ఒకే ఒక రోజు దొరికింది, ఉపాధ్యాయ దినోత్సవం, September 6th. ఆ రోజును పట్టుకొని అప్పుడు సర్టిఫికేట్ పెట్టిన తర్వాత అక్కడ పోయిన తర్వాత డేట్ అయిపోయింది, నీ అప్లికేషన్ తీసుకో అని చెప్పేశారు. ఎందుకు దేవుడు ఇంత పని చేశాడు? ఇట్లా జరుగుతుంది ఏంది అసలు? ఇంత మరి అలాంటప్పుడు నన్ను ఎందుకు దేవుడు ఇంత ప్రయాస పెట్టాలి? ఎందుకు అనవసరంగా అంత దూరం నుంచి ప్రయాణం చేసి ఇక్కడికి ఎందుకు రావాలి అని నీరసంగా నిలబడ్డాను. అక్కడ గోడకి నిలబడ్డప్పటికల్లా అక్కడ ఆయన వద్దని చెప్పిన ఆయన చూశాడు, తొంగి చూశాడు, చూసి ఇట్రా అన్నాడు. వెళ్ళాను. కొత్త అప్లికేషన్ తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. అప్లికేషన్ తీసి నాకు ఇచ్చాడు. డోంట్ టెల్ ఎనీబడి, ఫిల్ ఇట్ అప్ అండ్ గివ్ టు మీ నౌ అన్నాడు. ఇక్కడే ఫిలప్ చేసి నాకు అన్నాడు. అసలు నా సంతోషానికి అవధులు లేవు. ఇంకా ఇదేమిటి, ఇది ఎట్లా జరుగుతుంది? ఇది డేట్ అయిపోయింది, అసలు కుదరని పని. అటువంటిది పిలిచి నా మీద దానికి జాలి కలిగింది. నా మీద ఎందుకు పాపం అంత దూరం నుంచి వచ్చాడు, అక్కడ గోడకి నిలబడి చూస్తున్నాడు ఏమిటి? నా మీద ఆయనకి ఆ సమయంలో ప్రభు జాలి పుట్టించాడు. కనుక ఆయన ఏం చేశాడంటే అప్లికేషన్ తీసి నాకు ఇచ్చి ఇక్కడే ఫిలప్ చేసి నా చేతికి ఇచ్చి వెళ్ళిపో అన్నాడు. నేను ఇచ్చి సంతోషంగా పాటలు పాడుకుంటూ వచ్చాను. ఎందుకంటే దేవుడు నా మొర విన్నాడు. ఈ ఉద్యోగం నాది అనుకున్నాను. ఎందుకంటే అసంభవమైన దాన్ని సాధ్యపరిచాడు కదా అన్న ఉద్దేశం. అయితే 1 నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, 4 నెలలు అయిపోయింది, ఏమీ లేదు, రాలేదు. ఇంకా నాకు నీరసం వచ్చేసింది. విశ్వాస జీవితంలో చాలాసార్లు మనకు నీరసం వస్తూ ఉంటుంది. చాలాసార్లు మనం విసిగిపోతాం. దేవుని పట్ల విశ్వాసం కనబరిచినా మళ్ళీ తర్వాత వెంటనే మళ్ళీ అది పోతుంది. ఎందుకంటే పరిస్థితులు అట్లాగ మనల్ని చేస్తాయి. కనుక తర్వాత జనవరి నెలలో ఇంటికి లెటర్ రాశాను. అప్పటి వరకు నేను ఇంటికి వెళ్ళలేదు. ఎప్పుడు నేను జూన్ 1994 జూన్లో వచ్చాను, 95 జనవరి వచ్చింది, ఇంటికి వెళ్ళలేదు. అప్పుడు ఇంటికి లెటర్ రాశాను, ఇంటికి ఉత్తరం రాశాను, నేను వస్తున్నాను, దసరా సంక్రాంతి సెలవులకని రాశాను. ఇక రెడీ అవుతున్నాను నేను. ఈలోపు నా ఫ్రెండ్ వచ్చాడు, అరే నీ కాల్ లెటర్ వచ్చిందిరా అని వచ్చాడు. కాల్ లెటర్ వచ్చింది అంటే నాకు తాడు బొంగరం లేదు, నాకు అడ్రస్ లేదు కదా ఇంటికి. అందుకోసం నా ఫ్రెండ్ అడ్రస్ ఇచ్చాను అనమాట. అక్కడికి వచ్చింది, అది వచ్చింది. అక్కడి నుంచి పట్టుకొని వెళ్ళిన తర్వాత ఫస్ట్ రిటన్ టెస్ట్ పెట్టారు, పాస్ అయ్యాను. ఫస్ట్ నా పేరే ఉంది. ఆ తర్వాత ఇంటర్వ్యూలో చాలా క్వశ్చన్లు అడిగారు వాళ్ళు. చెప్పాను ఒక క్వశ్చన్ మాత్రం చాలా గమ్మత్తుగా. ఏం క్వశ్చన్ అడిగాడంటే, విచ్ ఇన్స్ట్రుమెంట్ వన్ కెన్ యూస్ టు మెజర్ ద బాడీ టెంపరేచర్ అన్నాడు. ఏంటది కదా, మీరు చాలా నాకంటే తెలియగలరు. నాకు గుర్తులేదు అది నాకు రాలేదు, అది నాకు గుర్తు రాలేదు. అది లోపల ఆటలు అనిపిస్తుంది కానీ నోటికి రావట్లే. నేను కంగారు పడిపోతున్నాను. ఇంతలోకి ఆయన దానిలో కమిటీ మెంబర్ ఉండే ఒక ఆయన అన్నాడు కదా, యూ డోంట్ నో దాట్ దట్స్ థర్మామీటర్ అన్నాడు. ఎస్ సార్ థర్మామీటర్ అన్న. నాకు గుండె జారిపోయింది ఇంకా. ఎందుకంటే థర్మామీటర్ నాకు గుర్తు లేదు అంటే వాళ్ళు నమ్ముతారా? నమ్మరు, రాలేదనే అనుకుంటారు. ఇక ఇంటికి వచ్చి రూమ్కి వచ్చి ప్రార్థన చేశాను. ప్రభువా, నా తెలివితేటలకి నాకున్న జ్ఞానానికి నాకు థర్మామీటర్ తెలీదు, కానీ నువ్వు సర్వాధికారివి, ఒకవేళ అది నీ ఏర్పాటైతే నాకు ఉద్యోగం ఇవ్వమని అడిగాను నేను. కానీ ప్రియమైన వాళ్ళరా, మీరు నమ్మండి, 3 రోజుల్లో అపాయింట్మెంట్ లెటర్ వచ్చేసింది. డైరెక్టర్ CCMB has been pleased to appoint you అని వస్తే అసలు నా కళ్ళమ్మ నీళ్ళు ఆగట్లేదు. ఏంటి నేను అడిగాను, ప్రభువా నీకు ఇష్టమైతే నాకు ఇయ్యంటే, నాకు ఉద్యోగం కావాలి అని అంటే, నువ్వు సర్వాధికారం అంటే దేవుడు ఇచ్చేశాడు. గొప్ప అద్భుతమైన విషయం ఏంటంటే, గవర్నమెంట్ ఉద్యోగాలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఎగ్జామ్ పెడితే
6 నెలలకు ఎత్తుంటారు, సంవత్సరానికి ఇస్తుంటారు. కానీ ఇది నాకు ఇది ఎలా ఉందంటే, ఇది ప్రభువే స్వయంగా వారికి ఆజ్ఞాపించినట్లుగా ఉంది. స్పీడ్ ఇట్ అప్, ఐ మీన్ గివ్ ఇట్ టు ద అపాయింట్మెంట్ ఆర్డర్ టు మై సర్వెంట్ అన్నట్టుగా ఉంది. ఎందుకంటే 3 రోజులు ఇంటర్వ్యూ జరిగిన ఫస్ట్ డేనే, సెకండ్ డే కనీసం పోస్టులో వేస్తే కనీసం 2 days అన్న పడుతుంది లోకల్గా. 3 రోజులు ఎట్లా వస్తుంది నాకు అని అంటే, ఇంటర్వ్యూ అయిన మరుక్షణమే అపాయింట్మెంట్ లెటర్ టైప్ అయిపోయింది. అది గవర్నమెంట్, అది ప్రైవేట్ అంటే ఓకే, గవర్నమెంట్ అంత ఫాస్ట్గా ఎవరు చేస్తాడు పని? చాలా కష్టం. కనుక దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు ఎంత గొప్పగా చేస్తాడో. కనుక ఏది మనకు అవసరమో అది తప్పకుండా దేవుడు అనుగ్రహించేదానికి ఆయన ఏర్పాట్లు మనల్ని ఆయన కనికరిస్తాడు. అట్లాగున దేవుడు అద్భుతమైన రీతిలో నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. అదే కాదు, నేను పరిచర్య విషయంలో కూడా ఎన్నో రకాల పరిస్థితులు గుండా వెళ్ళినప్పటికీ ప్రభు సహాయపడ్డాడు. ఒకసారి మా దగ్గర అక్కడ పరిచర్య ఆరంభించినప్పుడు మొత్తం కాలనీ అంతా ఏకమైపోయారు. ఎందుకంటే నేను చెప్పానంటే, ఆయన ఏమంటాడు, పౌలు గారు ఏమంటాడు, నన్ను ఆయన తప్పిస్తాడు అన్నట్టు కదా. ఏమంటాడు ఆయన? తిమోతి రాసిన పత్రికలు ఏమంటాడు ఆయన? నన్ను మృగముల నుంచి ఆయన తప్పించాడు అంటాడు కదా. మొత్తం కాలనీ అంతా ఏకమైపోయారు. వచ్చి, ఏమయ్యా నువ్వేంది ఇక్కడ ప్రార్థనలు అయి పెట్టావు? మొదట నన్ను ఏం చేశానంటే, కాలనీ వాళ్ళంతా నన్ను మెచ్చుకొని ఆ కాలనీకి నన్ను ట్రెజర్ని చేశారు. నేను ట్రెజర్ నా కాలనీకి. ఎందుకంటే వీడు న్యాయంగా ఉంటాడు, యథార్థంగా ఉంటాడు, ఇటువంటి వాడు మన కాలనీకి సెక్రటరీ అయితే ట్రెజర్ అయితే బాగుంటుందని అందరూ అనుకొని నన్ను పెట్టారు. అయితే ఎప్పుడైతే నేను ప్రభువుని చూపిస్తున్నాను, ప్రభు పరిచర్యను చూపిస్తున్నాను, వాళ్ళకు ఒళ్ళు మండిపోయింది. ఇదేంటి వీడు కాలనీలో చర్చి పెట్టాడేంటి వీడు, ఈ కాలనీలో చర్చ ఏమిటి అని నాకు దూరం అవడం మొదలుపెట్టారు. దూరమై ఒకరోజు మొత్తం కాలనీ నన్ను పిలిపించి, ఏం సార్ ఇక్కడ నువ్వు ఏంది పెడుతున్నావు, నువ్వు చర్చ, ఇది మీ ఇల్లా చెప్పు అని అడిగారు. సార్ ఇల్లే సార్ అని చెప్పా. ఇల్లైతే మరి చర్చ ఎందుకు పెడుతున్నావు? సార్ మీ ఇళ్ళల్లో ఎట్లా గుడి అటువంటివి ఉంటాయో మా ఇంట్లో కూడా అంతే. అంటే మా ఇంట్లో గుడి అంటే ఇద్దరే ఉంటారు, ముగ్గురు మా ఫ్యామిలీ, ఇది కూడా ఫ్యామిలీ సార్ అన్నాను. ఇది కూడా కుటుంబమే సార్, కాకపోతే మాకు సంఖ్య ఎక్కువ, మీరు కొంచెం సంఖ్య తక్కువ ఉండదు సార్. మీ ఇంట్లో పక్షం జరుగుతాయి కదా సార్, ఇది కూడా అంతే అన్న. లేదండి, మీరు ఇట్లా మాట్లాడడానికి వీలు లేదు, మీరు చర్చికి ఇచ్చి పెట్టద్దు అన్నారు. సార్ దేవుణ్ణి ఆరాధించుకుంటున్నాం, సేవించుకుంటున్నాం సార్, అంత మాత్రం ఎవరికి డిస్టర్బెన్స్గా లేము కదా, మీకు సౌండ్ ఏం పెడుతున్నామా, మీ ఇబ్బంది పెడుతున్నామా అంటే, ఏం కాదండి మాకు అది డిస్టర్బెన్సే అని చెప్పారు. చెప్పిన తర్వాత నేను మౌనంగా వచ్చేసాను, ఇంకా వాళ్ళతో ఎక్కువ మాట్లాడలేదు. అయితే తర్వాత నెక్స్ట్ పోలీసు వాళ్ళు పిలిపించారు. ఒక వారం తర్వాత పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చి చూసిన తర్వాత నన్ను పిలిచారు. అప్పుడు ఆరాధన జరుగుతూ ఉంది. పోలీసు వాళ్ళు వచ్చి ఏమండి మీద కంప్లైంట్ వచ్చింది, మీరు ఇక్కడ పెద్దగా మైక్ పెట్టి పెద్దగా అల్లరి చేస్తున్నారంట కదా అని చెప్పాడు. ఇదే సార్ మైక్ పెట్టేటువంటి, చూడండి సార్ అప్పుడు సౌండ్ ఏం రావట్లేదు పెద్దగా. అంటే మామూలుగా మన దగ్గర మిగిలిన డినామినేషన్ మాదిరిగా పెద్ద అంతా హల్లెలూయా బ్యాచ్ అట్లా ఉండదు కదా, మామూలుగా నార్మల్గానే ఉంటుంది. కనుక చూసిన తర్వాత వాళ్ళు చూసి ఇదే సౌండ్ అన్నారు. ఇదే సార్ సౌండ్, దీనికే వాళ్ళు మాట్లాడుతున్నారంటే, ఆయన ఆ సమయంలో అన్న మాట ఏమిటంటే, మ్యాడ్ ఫెలో, వాడు ఏం మాట్లాడుతుందో మనకు అర్థం కావట్లేదు, వాడి మాట మనం వినొద్దు. ఎదురుగా నాకు కంప్లైంట్ చేసిన ఎదురు అనమాట. ఆయన అంటున్నాడు, ఈ సౌండ్కి వీడు కంప్లైంట్ చేశాడా, ఏం సౌండ్ ఉందా ఇక్కడ, ఏం లేదు కదా సార్, దేవుడే సార్, మీరు ఆరాధన చేసుకోండి సార్ నిలిపెట్టాడు. కనుక ప్రియమైన వారా, ఇట్లాగూ అనేకమైన పరిస్థితుల్లో దేవుడు అద్భుతమైన కనికరాన్ని, కృపను కుమ్మరించి ఆయన పని చేస్తున్నప్పుడు ఆయనే బలపరుస్తాడు. పౌలు గారి యొక్క అనుభవం వేరు. ఆయన లెవెల్కి ఆయన ఎంతో గొప్ప పరిస్థితి గుండా వెళ్ళాడు. మనలో ప్రభు కార్యసిద్ధి కలుగు చేస్తున్నప్పుడు ఈ లోకయాత్రా జీవితంలో మనం ప్రభు పని చేస్తూ ఉండగా మనకి ఇబ్బందులు, మనకి ఇరుకులు, మనకి శ్రమలు, రకరకాల ఎదిరింపులు మనకి వస్తాయి. కనుక మన పరిమాణంలో మనం నమ్మకంగా ఉండడం ముఖ్యం. ఆయన పరిమాణంలో ఎంతో గొప్ప నమ్మకంగా ఉన్నాడు. ఆయన చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో, ఈ పత్రికలో ఆయన ఒక మాట మాట్లాడతాడు. ఏమంటాడు చూడండి, ఇక్కడ మీకు చెప్పాను కదా, నా అనుభవంలో రాకుండా నేను మాట్లాడనని చెప్పాను కదా, ఇవన్నీ నా అనుభవాలే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటాడంటే పౌలు గారు 4వ వచనం ఏమంటాడు, దేవుడు మమ్మను మొదటి అధ్యాయం 2వ పత్రిక కొరింథీ 2వ పత్రిక మొదటి అధ్యాయం 4 నుంచి, దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించున్నాడో ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్న వారు నిన్నను ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు ఆయన మా శ్రమ అంతట్లో మమ్మను ఆదరించుచున్నాడు. నేను అప్పుడు
ఉద్యోగం లేనప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడు గొడ్డు కారం తింటా ఉంటే నా స్నేహితుడు చూశాడు కదా, యేసుప్రభు నమ్ముకున్నావు నువ్వు, ఇది యేసుప్రభు బిడ్డ చేస్తాడా? నిన్న సహోదరుడు వాక్యం చెప్తున్నప్పుడు ఆ లాజరు సమాధిలో ఉంటే ఆయన చచ్చిపోకుండా చేయొచ్చు కదా అని అన్నట్టు ప్రజలు ఈజీగా మన మీద బ్లేమ్ చేస్తారు. లోకంలో విగ్రహార్థం చేసే వాళ్ళని ఎవరిని కూడా ఇట్లా మాట్లాడరు. కానీ మొదలగానే మీరు జీవం గల దేవుడు అంటారు కదా, మీ దేవుడు మీకు ఎట్టెందుకు చేశాడు అంటారు, మీకెందుకు ఇట్ట జరిగింది అని అంటారు. అది లోకంలో మిగిలిన భక్తి మర్యాద చేసిన వాళ్ళని ఎవరు ప్రశ్నించరు. కనుక అంటాడు కదా ఇక్కడ పౌలు గారు, ఈ సేవల్లో ఈ పరిచర్యల్లో మాకు వచ్చే ప్రతి శ్రమ కూడా శ్రమపడే వారిని ఆదరించటానికే దేవుడు మమ్మల్ని శ్రమల గుండా తీసుకొని వెళుతున్నాడు. ఎందుకంటే అందరికీ ఆ అనుభవము లేదు. దేవుని యొక్క వాక్యం మీరు చూస్తే 19వ అధ్యాయం నిర్మకాండంలో పర్వతం ఎక్కాలి, దేవుడు పర్వతం మీద ఉన్నాడు, పర్వతం ఎక్కాలి. పర్వతం ఎక్కాలంటే ప్రభు అంటాడు కదా, ప్రజలు పర్వతం ఎక్కలేరు, వాళ్ళు రారు. ఎవరు వెళ్ళాలా? మోషే ఒక్కడే వెళ్ళాలి. మోషే వెళ్ళి ఆ పర్వతం మీద ప్రభువుని దర్శించి ఆ మాటలు తీసుకొచ్చి చెప్పాలి. కనుక పర్వతం ఎక్కేటువంటి పరిస్థితి ఎవరికి ఇచ్చాడంటే అభాగ్యులమైన ఆయన పరిచర్య చేసే మనకి ఇచ్చాడు. పర్వతం ఎక్కేది మనం. ఆ పర్వతం ఈజీ కాదు. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, శ్రమలు ఇరుకులు ఉంటాయి, అనారోగ్యం ఉంటుంది, పోరాటాలు, వెలుపటి పోరాటాలు ఉంటాయి, లోపటి పోరాటాలు ఉంటాయి, ఎంతో వేదన ఉంటుంది, ఒక్కోసారి తిండి లేని పరిస్థితి ఉంటుంది. కనుక అప్పుడు నా నోట్లో నుంచి అంత అనుభవం నాకు లేదు కానప్పుడు అప్పుడు ఏమన్నానంటే, నేను నా వలే ఒకళ్ళు ఎవరైనా సరే తిండి లేక కారం తింటా ఉంటే ఎవడు దేవుడు చేస్తాడా అని కనుక ఎవడైనా అంటే, ఇదిగో నేను ఉన్నానయ్యా, నాకు కూడా దేవుడు కారం పెట్టాడు, నాకు కూడా తిండి లేకుండా దేవుడు చేశాడు, కానీ దేవుడు నన్ను అట్లే ఉంచలేదు, కానీ అంతకంటే గొప్ప స్థితిలో దేవుడు నన్ను పెట్టాడని అనేక మందిని బలపరిచేదానికి దేవుడు నాకు కారం పెడుతున్నాడు అన్నాను ఆ సమయంలో. అది ఆ శ్రమ, ఆ ఇరుకు తెలియకుండానే దేవునికి ఇష్టమైన మాటలు పలికేదానికి దేవుడు సహాయం చేశాడని ఇప్పుడు నమ్ముతాను. కానీ అప్పుడు నాకు తెలియదు. కానీ పౌలు గారు అయితే ఎంతో ఘనమైన అంటాడు కదా, ఆయన వెళ్ళే ప్రతి శ్రమ దేవుని చిత్తమే అని గ్రహించాడండి. ప్రతి శ్రమ దేవుని యొక్క చిత్తమే. ఆ దేవుని యొక్క పనిలో వెళ్ళే ప్రతి శ్రమ ఇది దేవుని చిత్తము. ఎందుకంటే అనేక మందిని నేను ఇటు శ్రమలో వెళుతున్న వారిని ఆదరించిన ఏమంటాడు చూడండి, మాట చూడండి ఏమంటాడు అక్కడ, అని ఏమంటాడు, దేవుడు మమ్మను ఎట్టి ఆదరణతో ఆదరించున్నాడు. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనాను ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు ఆయన మాశ్రయం అంతట్లో మమ్మను ఆదరించుచున్నాడు. కనుక శక్తినిచ్చేదానికి దేవుడు మనల్ని ఒకసారి శ్రమల గుండా తీసుకొని వెళతాడు. ఈ శక్తి మోషేదు శక్తి కంటే కూడా గొప్పది. ఈ శక్తి ఎట్టసింది మనకి? శిలువ ద్వారాను దేవుని యొక్క ఆత్మ ద్వారాను యేసు ప్రభువును చూసి వచ్చింది. మోషేకి ఆ మాదిరి లేదు. మోషేకి చూద్దామంటే ఆ మాదిరి, మోషేనే మాదిరి అందరికీ. కానీ మనకైతే యేసు ప్రభు మాదిరి ఉన్నాడు. మనకంటే ముందుగా ముఖాన్ని ఉమ్మేయించుకున్నాడు, మనకంటే ముందుగా శ్రమపడ్డాడు, మనకంటే ముందుగా కూడా దెబ్బలు తిన్నాడు, మనకంటే ముందుగా ఆకలిగా ఉన్నాడు, మనకంటే ముందుగా దప్పిగొన్నాడు, మనకంటే ముందుగా అనేక మంది చేత బయలుజేబుల వాడని, దయ్యాలు పట్టినవాడని, మరీ కుమారుడని, ఎన్నో రకాలుగా మాటలు పడ్డాడు. అనేక మంది ద్వారా ఆరళ్ళు పడ్డాడు. కనుక అలా ఆయన చూస్తున్నప్పుడు అయ్యో ఆయన బండి శ్రమతో పోలిస్తున్న అదేంటి, ఆయన బండి పనితో పోలిస్తున్న అదేంటి, కానీ నేను ఆదరించబడ్డానికి యేసు ప్రభువు నాకు కనబడుతున్నాడు. యేసు ప్రభువే లేకపోతే తప్పకుండా నేను లోకంలో నాకు అసూయ, కోపము, ద్వేషము తట్టుకోలేని పరిస్థితి వచ్చి నాకంటే గొప్పవాడెవడరా అని అంటాను. కానీ యేసు ప్రభువుని చూసి నా గర్వం అంతా పోతుంది, యేసు ప్రభువుని చూసి నా యొక్క అతిశయం అంతా పోతుంది. ఎందుకంటే అంత గొప్ప దేవుడై ఉండి, దేవునితో సమానంగా ఉండేవాడై ఉండి, ఆయనే శ్రమ పడితే నా శ్రమే పాటిది, ఆయనే ఆకలి కొంటే నా ఆకలే పాటిది, ఆయనే దప్పికొంటే నా దప్పికే పాటిది, ఆయన అలాగూ అవమానం పరచబడితే నా అవమానం ఏ పాటిది అని ధైర్యం తెచ్చుకోవడానికి, ఇప్పుడు ఆయన శ్రమ ద్వారా నేను ఆదరించబడ్డాను కనుక నా శ్రమ ద్వారా అనేక మంది ఆదరించబడాలి అని ప్రభు నన్ను శ్రమ పెడుతున్నాడు అని గ్రహించడం ఎంత గొప్ప సంగతి. ఒకసారి ఒక దైవజనుడు నాకు చెప్పాడు. ఆ మాట చెప్పడానికంటే ముందు చిన్న మాట చూపిస్తాను చూడండి. ఇదంతా ఎక్స్పీరియన్సే, రిఫరెన్స్లు ఎక్కువ ఉండవు. ఇప్పుడు దాకా రిఫరెన్స్లు, ఇక రిఫరెన్స్ ఉండదు, మన జీవితమే ఉంటుంది. చూడండి ఒక మాట చూపిస్తాను. తిమోతి ఆయన ఫిలిప్పీలకు రాస్తూ ఒక మాట అంటాడు చూడండి. ఫిలిప్పీలకు రాస్తూ దేవుని పరిచర్యలో ఏమి నేర్చుకున్నాడు పౌలు గారంటే ఇక్కడ రాస్తున్నాడు చూడండి. 11వ వచనం, 4వ అధ్యాయం 11వ వచనం.
నేను కొదువగలిగి నందున ఇలాగ చెప్పుట్లేదు. నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. దినస్థితిలో ఉండ ఎరుగుదును, సంపన్నస్థితిలో ఉండ ఎరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యముల్లోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నేర్పించేవాడు ప్రభువే. ఇప్పుడు ప్రభు మనకు మాదిరి అంటాడు కదా, నా జీవితంలో సంతృప్తి నాకు తెలుసు, లేమి నాకు తెలుసు, కలిమి నాకు తెలుసు, ఆకలి నాకు తెలుసు అని మాట. ఒక దైవజనుడు నాతో తన అనుభవం పంచుకున్నాడు. ఒకసారి ఆయన ఏం చేశాడంటే, ఒకసారి ఎంతో తీవ్రమైన ఇబ్బందులు తట్టుకోలేకపోతున్నాడు, పిల్లలు ఎక్కువ. తర్వాత ఆయనకు తెలిసింది ఒకట్లా దేవుని సేవే. ఎవరిస్తారు ఈ రోజుల్లో? ఎవరైనా డబ్బులు ఇస్తారని అంత ఈజీగా సేవ కూడా నువ్వు ఇదిగో తీసుకో అని ఇచ్చేవాళ్ళు తక్కువ. కనుక ఆయన ఒకసారి ఒక చోటకెళ్ళి ఏడుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు. ప్రభువా, ఎందుకు నన్ను సేవకు పిలిచావు? ఏంది నాకు ఈ పరిస్థితి? నా భార్య పిల్లలకి అన్నం పెట్టలేని పరిస్థితిలో ఉన్నాను, నా దగ్గర డబ్బు లేదు, ఇప్పుడు నేను ఏం చేయాలి? నాకు డబ్బు ఇవ్వని అడిగాడట. నాకేమివ్వు? డబ్బు ఇవ్వు అని అడిగితే ఆయన చెప్పాడు, కుమారుడా, నేను నీకు డబ్బు ఇవ్వలేను అన్నాడంట. ఎందుకంటే దేవుడి దగ్గర ఏం లేదు, నోట్ల ముద్రించి యంత్రం లేదు ఆయన దగ్గర. ఒకవేళ దేవుడు కురిపించాడు అనుకోండి పైనుంచి డబ్బు, ఏమైంది అది? ఏమైంది చెప్పండి? ఆ డబ్బులు ఏమైంది చెప్పండి? దొంగ నోట్లు అయితే అంతే కదా. దేవుడు పైనుంచి ఒకవేళ డబ్బు కుమ్మరిస్తే ఆ సేవకుడికి ఏమైతాయి? దొంగ నోట్లు అవుతాయి. దొంగ నోట్లే కదా. ఎందుకంటే పైనుంచి ఎట్ట వస్తే నోట్లు ఎక్కడి నుంచి రావాలి? ప్రభుత్వం యొక్క ప్రభుత్వ సిస్టాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. సకల ప్రభుత్వాలు ఆయన సింహాసనంలోంచి పుట్టినాయి. కాబట్టి ఆయన ప్రతి దానికి ఒక విధానాన్ని ఆయన పెట్టాడు. రిజర్వ్ బ్యాంక్ అనేది ఉంది, అక్కడ లెక్కలు ఉంటాయి. అక్కడి నుంచి ప్రజల్లోకి అది వాళ్ళ కష్టాన్ని బట్టి తీసుకురాబడతా ఉంటుంది. మరి కూర్చొని మోకరించి డబ్బు ఇవ్వమంటే దేవుడు ఇస్తే ఆ డబ్బుకు విలువ ఉంటుందా? కనుక ఆయన అంటాడు, స్టీవెన్, నేను చాలా తప్పు అడిగాను ప్రభుని. డబ్బు ఇమ్మని నేను అడగకూడదు, నా అవసరం తీర్చయ్యా నేను అడగాల్సింది. నా పలానా అవసరత తీర్చాయని అడగాల్సింది. డబ్బు అని నేను అడిగానే, అది చాలా తప్పు. ఎందుకంటే దేవుడు డబ్బును కుమ్మరించడు. అట్ట కుమ్మరిస్తే దేవుడు దొంగ నోట్లు ముద్రించేవాడు అవుతాడు. ఏమవుతాడు దేవుడు? దొంగ నోట్ల ముద్రణ యంత్రం పరలోకంలో పెట్టుకుని ఉండాలి, అంతే కదా. అడిగినప్పుడల్లా మన డబ్బులు కుమ్మరించాలంటే. కనుక పౌలు గారు అంటాడు కదా, పౌలు గారు తన అవసరతలు ఎక్కడ చెప్పుకోలేదు. ఫిలిప్పీలే ఆయన యొక్క అవసరాలు గమనించి తీసుకున్నప్పుడు అంటాడు కదా, మీ ఈవిని కోరి నేను చెప్తున్నాను అనుకోకండి, మీరు ఈకపోయినా సరే నేను బతుకుతా. నాకు సంతృప్తిలో ఉండడం తెలుసు, దినస్థితిలో నాకు ఆకలిగా ఉండడం తెలుసు, నేను కడుపు నిండా ఉండడం నాకు తెలుసు. కాబట్టి నేను మీ మధ్య పరిచర్య చేసేది మీ ఈవిని ఆశించి కాదు. చాలాసార్లు నేను జాబ్ చేస్తాను కదా, నాకు ప్రభు ఇచ్చిన జీతం ఉంది. చాలాసార్లు హౌస్ విజిటింగ్కి వెళ్ళినప్పుడు చేతిలో పెడతారు. నేను అన్నాడు కదా, నాకు అక్కర్లేదమ్మా. లేదన్నా, మీరు దేవుని సేవలో వాడండి అని పెడతారు. తీసుకుంటాను. తీసుకున్నప్పుడు అవన్నీ ఒకచోట పోగు చేసి నార్త్ ఇండియాలో పేద సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను, ఎందుకంటే నాకు సమృద్ధి ఉంది, నాకు దేవుడు ఏం తక్కువ చేయలేదు. ఇప్పుడు నేను 2 రకాలుగా చేయొచ్చు. నేనేం దేవుని సేవ చేస్తున్నా, నేను ఇప్పుడు నేను ఒక ఇంటికి వెళ్ళాలంటే 6 గంటల నుంచి ఆఫీస్కి వచ్చిన వెంటనే బయలుదేరి ముఖం కూడా కడుక్కోకుండా పరిగెత్తి అక్కడికి వెళ్ళి నా బండి వేసుకొని వెళ్ళాలా. ఇలా నేను సమర్థించుకోవచ్చు. నా బండికి పెట్రోల్ ఎవడిస్తాడు కాబట్టి తప్పులే తీసుకోవచ్చు, నాకు అనిపించవచ్చు. కానీ నా పరిచయం నాకు సంతృప్తి చాలా అవసరం, తృప్తి నాకు చాలా అవసరం. దేవుడు నాకు ఎంత ఇచ్చాడో దాన్ని కలిగి ఉండి, ఇది లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా, వాళ్ళకి ఏమైనా నేను సహాయం చేయగలనా అని ఆలోచించే ఆ మనసు ఎక్కడి నుంచి వచ్చింది? యేసు ప్రభు ద్వారానే. ఆ యేసు ప్రభు ఏమంటాడు? చూడండి ఆయన ధనవంతుడై ఉండి మీ కొరకు దరిద్రుడయ్యాడని కనుక రాసి పెట్టకపోతే నాకు ఆ మనసు రాదు. ఎందుకంటే ఎంత ఉన్నా చాలదు, ఇంకా కావాలని అనుకుంటాను. అయితే ఆ మాట ఎప్పుడైతే యేసు ప్రభు మాదిరిగా పెట్టానో, ఆ నమూనా చూశాను, భయం వేసింది. అయ్యో, అయితే నా భక్తి జీవితంలో నేను ప్రభుని సేవించే దాంట్లో నాకు తృప్తి అవసరం. ఎక్కడో చోట తృప్తి లేకుండా కుదరదు. ఎందుకంటే నా కళ్ళ ముందు అనేక మంది కోట్లు సంపాదించి ఏమీ లేకుండా పోతున్నారు. అనేక మంది ఎంతో విచ్చలవిడిగా అనుభవిస్తాం అనుకొని అనుభవించకుండా పోతున్నారు. దేవుడు నా ముందు వాళ్ళని పెట్టాడు. కనుక నా ముందు దేవుని యొక్క వాక్యం పెట్టాడు.
దేవుని యొక్క వాక్యంలో ఉన్న అనేక మందిని నాకు మాదిరిగా దేవుడు ఉంచాడు. అనుదినం చదువుతుంటే, వాక్యం చదువుతూ ఉంటే దేవుడు నాతో మాట్లాడుతూ ఉండగా నేను మార్పు చెందకపోతే, నేను గ్రహించకపోతే నాకంటే దౌర్భాగ్యుడు ఇంకెవడు ఉంటాడా? కనుక పౌలు గారు ఇంకా ఆయన లెవెల్ చూడండి, ఆయన లెవెల్ అంటున్నా. ఆయన ఆల్రెడీ ధనవంతుడు, ధర్మశాస్త్రోపదేశకుడు, బెన్యామీను గోత్రికుడు అంటాడు కదా. శరీరాన్ని ఆస్వాదం చేసుకోవాలంటే నాకు మించినోడు లేడు అంటాడు. నాకు మించినోడు లేడు. కానీ అవన్నీ కూడా యేసు ప్రభు కొరకు పెంటగా ఎంచుకున్నాను అంటాడు. చాలాసార్లు పరిచర్లో కూడా అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇప్పుడు చోట సువార్త చేయాలి, మా దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిందే. పర్మిషన్ కోసం పోతే సిఐ, ఎస్ఐ, నిజానికి ఆ సిఐలు వాళ్ళందరూ శాలరీ నాకంటే చాలా తక్కువ ఉంటుంది. కానీ నేను ఎటు నిలబడాలి? పోయి సార్ పర్మిషన్ ఇవ్వండి సార్ అని నిలబడాలి. అక్కడ నాకు మనిషిగా అనిపిస్తుంది కదా, వీళ్ళ దగ్గర నిలబడేది ఏంటి? నా ఆఫీస్కి వస్తే ఇటువంటి వాళ్ళు చాలామంది నా ముందు నిలబడతారు, నీటి దగ్గర నిలబడాల్సి వస్తుంది ఏంటి అనిపిస్తుంది మనసులో. కానీ సువార్త కొరకు, ప్రభు పని కొరకు ఏంటంటే పెంటతో సమానంగా ఎంచుకోవాల్సిందే, నిలబడాలి. ఎందుకంటే ప్రభు కొరకు నాకంటే గొప్పోడు, నాకంటే ఐశ్వర్యవంతుడు, నాకంటే శ్రేష్ఠుడు నా కొరకు తగ్గించుకొని వచ్చినప్పుడు ఆయన పని చేయాలంటే ఈ లోకంలో ఉన్నటువంటి నా అతిశయాన్ని చూపడానికి వీలు లేదు. నా అతిశయం పనికిరాదు. అది ఎంతకాలం ఉంటుంది? ఇంకో 8 ఏళ్ళు ఉంటుంది. ఆ తర్వాత పోరా బయటకంట. తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏమీ లేదు, మళ్ళీ మామూలుగానే. కనుక నాకున్నటువంటి ఏ పొజిషను పనికిరాదు. నా ప్రభు కొరకు నేను చేసిన ఇంత కొంచెం కొద్దో గొప్ప అది మాత్రమే నాకు ఫలం ఇస్తుంది. నిలబడతా ఏం కాదు అని. ఏం చేయాలి? ఆయన నమస్కారం సార్, ఏంటి వచ్చారు సార్? పర్మిషన్ సార్. ఎందుకే పర్మిషన్ మీకు? మీరు వెళ్ళి మా హిందూ దేవుళ్ళు తిడుతున్నారంట సార్. ఇప్పుడు మేము తిట్టేవాళ్ళం కాదు సార్, మేము అటు తిట్టాం సార్. మేము ఆయన పర్మిషన్ ఇవ్వను, ఒకసారి పర్మిషన్ నాకు ఇవ్వలేదు, పర్మిషన్ ఇవ్వనన్నాడు వాడు. ఇంక వాళ్ళని పట్టుకుని మళ్ళీ ఏం చేయాలి మనం? వాళ్ళని పట్టుకుని నీళ్ళు పట్టుకుని పోవడం. మధ్యాహ్నం అంటాడు, సాయంకాలం అంటాడు. ఒక్కోసారి భోంచడానికి కూడా మనకి సమయం కుదరదు. ఎందుకంటే భోంచేసి వాడు పోతాడేమో, వాడి కోసం పరిగెత్తాలి. కనుక ఇలాగున ఎవరి పరిధిలో వాళ్ళు ప్రభు కొరకు తగ్గించుకొని సేవ చేయడానికి యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మనం మాదిరి పొందాం. ఇప్పుడు మనకు మాదిరి యేసుక్రీస్తు ప్రభువే. ఆయన కంటే మించిన ఎవడు ఈ లోకంలో అధికారం ఉన్నాడా? ఆయన కంటే ఘనమైన వాడు ఎవడు ఉన్నాడా? ఆయన చూసినప్పుడు అయ్యా నా మొత్తం అంతా ఏమీ లేదనుకో. ఏం చెప్పి పౌలు గారు యేసు ప్రభుని చూస్తే ఎట్లాగైనా సరే నేను పునరుద్ధరణ కావాలి, ఎట్లయినా సరే మృతుల్లోంచి దేవుడు నన్ను లేపాలి. కనుక నాకున్న మొత్తం పెంట సమానంగా ఎంచుకుంటాను నేను ఆయన కొరకు జీవించేదానికి. ఆయన శ్రమలలో పాలువాడనవుతా. యేసు ప్రభుని శ్రమ పెడతాడు, రెడీ. ఆయన నీకు భోజనం పెట్టాడు, రెడీ. ఉపవాసం పెడతాడు, రెడీ. దెబ్బలు కొడతాడు, రెడీ అని అన్నాడట. మరి నా పరిస్థితి ఏమిటి మన జీవితంలో? అయితే కొద్దిపాటు మన జీవితంలో మనకు కూడా దేవుడు అనుమతించినప్పుడు వాటిని ఇష్టంగా స్వీకరించడానికి చాలా ఇష్టపడాలి. దేవుడు నన్ను ఆదరించడానికి అనేకమైన విషయాలు వాడాడు. ఒకసారి ఏమైందంటే, మా రెండో పాప జన్మించినప్పుడు ఆమె వామిటింగ్ చేసుకుంటూ ఉంటుంది. వామిటింగ్ చేసుకుంటూ ఉంటే ఎందుకు వామిటింగ్ చేసుకుంటుంది ఈ పిల్ల అర్థం కావట్లే. అయితే ఏం చేసామనంటే డాక్టర్ దగ్గరికి అయితే వాడినాడు, మీకు ఎర్రవాళ్ళ పిచ్చోళ్ళ, అరే చిన్నపిల్లలు వామిటింగ్ చేసుకుంటారండి, దానికి కూడా మీరు భయపడతారా అన్నాడు. అమ్మ కరెక్టే కదా. వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆ పాప వామిటింగ్స్ ఆపటలేదు. పాలు తాగిందంటే వామిటింగ్ చేసుకుంటుంది. ఏంటి? ఒకసారి వెళ్ళిపోయి నేను ఇంకా లాభం లేదనేసి, సార్ ఐఎమ్ ఏ పీజీ గ్రాడ్యుయేట్, ఐ నో సంథింగ్స్, షీ ఈజ్ కంటిన్యూస్లీ వామిటింగ్, కైండ్లీ లుక్ ఇన్ టు అవర్ హెల్త్ అని ఇంగ్లీష్లో వేసుకున్నాను. ఇక అమ్మో ఇది కొంచెం చదువుకున్నట్లున్నాడు. ఎందుకంటే అది ఫోర్స్ చేస్తారు? వై ఆర్ ఫోర్సింగ్? ఓకే ఎనీవే హౌ ఎవర్ యూ సెడ్ విల్ టెస్ట్ అన్నాడు. తీసుకెళ్ళిన తర్వాత డిశ్చార్జ్ చేయటంలే. వాడేమన్నాడు? ఫస్ట్ ఏం లేదన్నాడు కదా, మరి డిశ్చార్జ్ ఏం చేయట్లేదు అంటే, డిశ్చార్జ్ అయిన తర్వాత న్యూరోకి రిఫర్ చేసామన్నారు. న్యూరోనా? ఇదేమిటి న్యూరో ఎందుకు? అమ్మాయి ఫాదర్ మీరేనా అన్నారు. నేనేనండి. ఒకసారి రండి అన్నాడు. పోయిన తర్వాత అక్కడ దిల్ నవాజ్ బిలద్వాలా న్యూరో సర్జన్ ఉంది. ఆవిడ చెప్తుంది, ఆవిడేమందంటే, మీ పాపకి ఏమైనా చూశారండి మీరు? యూరిన్ ప్రాబ్లం ఏముందా? లేదు సార్. ఏమైనా మెంటల్గా ఏమైనా ప్రాబ్లం ఉందా? లేదండి, బాగానే ఉంది. అయితే షీఈస్ హ్యావింగ్ వెరీ డేంజరస్ ప్రాబ్లం అని చెప్పింది. ఏంటి ప్రాబ్లం అంటే, బ్రెయిన్లో నుంచి మనందరికీ వెన్నుముక వస్తుంది. ఆ వెన్నుముక అమ్మాయికి చీలిపోయి మరలా జాయిన్ అయింది. ఆ మధ్యలో ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆ చీలిక వల్ల జీవితంలో ఆ అమ్మాయి ఎప్పుడైనా సరే మంచాన పడవచ్చు, ఎప్పుడైనా సరే ఆమె కంట్రోల్ పోవచ్చు, ఎప్పుడైనా సరే ఆమెకు ఏదైనా జరగవచ్చు అని చెప్పింది.
అయితే మరి ఏంటి మేడం సొల్యూషన్ అంటే ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేయాలా. ఇక నేనైతే కొంత ధైర్యం చేస్తున్నాను, కానీ మా ఆవిడైతే ఏడుపు. దేవుడు ఎందుకు మనకి ఇట్లా చేశాడు, మనం 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 ఏ ఏ మన మన జీవితంలో ఎందుకు ఇంత ఘోరమైన పరిస్థితి నాకు అనిపిస్తుంది కదా, ఏంది ప్రభువా ఇది. అంతకుముందు ఎంతో వేదన పడ్డాను, ఎంతో కష్టపెట్టావు, తిండి లేని రోజు నా జీవితంలో ఉన్నాయి, అనేకమైనటువంటి పరిస్థితులు గుండా ఆయన తీసుకొని వెళ్ళావు. ఇప్పుడు మళ్ళీ నా పిల్ల జీవితంలో కూడా ఇదే పరిస్థితి, మళ్ళీ ఈ అమ్మాయికి పరిస్థితి వచ్చింది అని మనిషిగా ఎంతో వేదన పడ్డాను, బాధపడ్డాను. ఎంత ఇరుకు, ఎంత ఇరుకంటే ఆ పరిస్థితి ఏమంటారో అందరూ. లోకంలో మన లోకానికి భయపడాలి. ఏంది యేసుప్రభువు నమ్ముకున్నారు కదా, మీ అమ్మాయికి ఎట్లా ఎందుకు అయింది, అది పుట్టుకతో వచ్చిన సమస్య. మధ్యలో వస్తే అది పుట్టుకతో వచ్చిందంటే దేవుడు పెట్టినట్టే కదా, అంతే కదా. సాధారణ పుట్టుకతో వచ్చిందంటే దేవుడు పెట్టినట్టే సహజంగా ఎవరైనా అనేది. దేవుడు మీకు ఎంత పని చేశాడా అట్లా అంటారు. ఏం చేయలేం, ఎట్లా వస్తుంది ఈ పరిస్థితి. ఇట్లా ఇక ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంటే మేమన్నాం కదా, ఒక చెప్పారు, నాతో ఏం చెప్పారంటే, మీరు ఇక్కడ కాదు కానీ ఇక వేరే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి, గవర్నమెంట్ హాస్పిటల్ అయితే డబ్బు వాళ్ళకి ఇచ్చాల్సిన అవసరం ఉండదు కాబట్టి కరెక్ట్గా చెప్తారంటే గవర్నమెంట్ ఉస్మానియాకి వెళ్ళాం, ఫస్ట్ నీలోఫర్కి వెళ్ళాం, ఉస్మానియాకి వెళ్ళాం, వాళ్ళు కూడా ఆపరేషన్ అని చెప్పేశారు. ఆ తర్వాత మళ్ళీ యశోదాకి వెళ్ళాం, వాడు ఆపరేషన్ అన్నాడు. నిమ్హాన్స్ బెంగళూరులో ఉంది, అక్కడ రిపోర్ట్స్ పంపించాం. అక్కడ మన విశ్వాసి ఒక బాబు అక్కడ ఉద్యోగం చేస్తాం సాఫ్ట్వేర్లో, ఆ అబ్బాయికి పంపించి రిపోర్ట్స్ వస్తారు చెక్ చేయమని చెప్పండి. డాక్టర్ కూడా చూసి యస్ టు అండర్గో సర్జరీ అని పెట్టారు. ఇంతమంది సర్జరీ అంటున్నారు, ఏం చేయాలి, అంత చిన్నపిల్లకి సర్జరీ అంటే ఏమిటి అంటే యశోదకి ఏమన్నా అంటే, సార్ ఈ సర్జరీ వల్ల గ్యారంటీ ఉందని అడిగాను. గ్యారంటీ ఉందానంటే ఆయన ఏమన్నాడంటే, మీరు ఎలా వచ్చారన్నాడు. నేను స్కూటర్ మీద వచ్చాను సార్ అన్నాను. స్కూటర్ మీద వచ్చావా, స్కూటర్ మీద వచ్చినప్పుడు యాక్సిడెంట్ చేయాలని వచ్చావా అన్నాడు. లేదండి అన్నాను. ఆపరేషన్ కూడా అంతేనండి అన్నాడు. ఎవడన్నా యాక్సిడెంట్ చేయాలని ఎట్లాగ మీరు యాక్సిడెంట్ చేయాలని మీరు ఎట్లాగైతే రారో, మేము కూడా రోగి మంచి కావాలని ఆపరేషన్ చేస్తాం. అయితే ఈ ఆపరేషన్ ప్రమాదకరమైంది, ఇది మైక్రోస్కోపిక్ సర్జరీ చేయాలి కనుక ఏమైనా జరగవచ్చు, దానికి మీరు ప్రిపేర్ అయి ఉండాలన్నాడు. ఎవడన్నా అట్టంటే ఆపరేషన్ చేయించుకుంటాడా? ఇక ఒక తండ్రిగా నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను ఆపరేషన్ చేయిస్తే నన్ను లోకం ఏమంటుంది, ఆపరేషన్ చేయించకపోతే లోకం ఏమంటుంది. ఆపరేషన్ చేయించకపోతే ఒకవేళ అమ్మాయికి ఈ ప్రాబ్లం ఎటుపోతో తెలీదు. ఒకళ్ళు ఉన్నప్పుడు ఒకవేళ అమ్మాయికి జరిగినప్పుడు ఈడేం తండ్రి మూర్ఖుడు, డాక్టర్లు చెప్పారు, ఒక డాక్టర్ కాదు, కామినోడు చెప్పాడు, నిమ్యాన్స్ వాడు చెప్పాడు, యశోదా వాడు చెప్పాడు, ఉస్మానియా వాడు చెప్పాడు, వీడంత మూర్ఖుడు ఇంకో ఉన్నాడా? ఈ మూర్ఖుడు ఆ పాపకు సర్జరీ చేయించుకోండి, చివరికి ఆ అమ్మాయి జీవితకాలం నష్టం చేశాడు అని అంటారు. ఒకవేళ చేయించాను అనుకోండి, ఈడి ఏమైనా జరిగిందనుకోండి, ఏమంటే ఈడేం తండ్రిరా, కొంచెం ఆలోచించగల బుర్ర పనిచేయలేడికి, కొంచెం ఆలోచించాలి కదా, చదువుకున్నాడు ఉద్యోగం చేసి కొంచెం ఆలోచించాలనా? ఏది కనుక్కొని అనవసరంగా అమ్మాయికి ఆపరేషన్ చేయించాడు, ఇప్పుడు ఆ అమ్మాయికి జీవితకాలం అయితే దెబ్బండి. ఇప్పుడు ఏం చేయాలి? ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు ఇద్దరు ఎట్లా చేసినా అదే సమస్య. ఇక ప్రభు దగ్గర రాత్రంతా ప్రార్థన చేశాం, పాపను పండుకోబెట్టి, ప్రభువా మమ్మల్ని కనికరించు, మా జ్ఞానం లేదు, ఏం చేయాలో మాకు అర్థం కావట్లే, ఈ అమ్మాయికి ఈ ప్రాబ్లం ఉందంటున్నారు, ఆ ప్రాబ్లం ఎట్లా పోద్దో అర్థం కావట్లేదు, ఆపరేషన్ చేయాలంటున్నారు, ప్రభువా కనికరించు. పిల్లరా, మన ప్రభు ప్రార్థన జవాబు ఇచ్చేవాడని చెప్పడం కోసం చెప్తున్నాను. మిమ్మల్ని ప్రభు పరిచర్లో కొనసాగుతున్న మనందరం కూడా బలపడాలని చెప్తున్నాను. రాత్రంతా ప్రార్థన చేసి తెల్లవారిపోతుంది నాకు ఫోన్ వచ్చింది మా ఆఫీస్ నుంచి, మా హాస్పిటల్ డిస్పెన్స్ డాక్టర్ ఫోన్ చేసి మీరు పలానా అపోలోకి వెళ్ళండి, అక్కడ డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నాను నేను, మీరు వెళ్ళండి అన్నాడు. వెళ్ళండి అంటే వెళ్తుండగా నాకు అనిపిస్తుంది కదా, నాకు మాట జ్ఞాపకానికి వచ్చింది. దేవుడైన యెహోవా ఆదాముకు గాఢనిద్ర కలుగజేసి ఆయన ప్రకటెముకలో నుంచి ఎముకను తీసి స్త్రీనిగా నిర్మించాడని ఉంది. అక్కడ నాకు ఆ వచనం అంతటా నాకు జ్ఞాపకం ఉందంటే, గాడ్ ఈజ్ సర్జన్, ఆ మాట మాత్రం గుర్తొస్తుంది నాకు, అంతే. ఆ సమయాన్ని గుర్తొచ్చిన మాట అంటే, మొట్టమొదట ఆపరేషన్ చేసింది ఎవరు? దేవుడు. దానిలో ఆయన ప్రకటెముకను తీసి స్త్రీనిగా నిర్మించి ప్రకటెముకను తీసి అనే మాట దేవుడే మొట్టమొదటి ఆపరేషన్ చేశాడు అని నాకు అనిపించింది. అయ్యా, మొట్టమొదటి ఆపరేషన్ నువ్వే చేసావు కదా, నా కూతురికి ఆపరేషన్ నువ్వే చేయాలి కనుక నీవే నాకు సరైన గైడెన్స్ ఇవ్వు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. మేము హాస్పిటల్కి వెళ్తున్నాం, ఎన్నో తిరిగాను, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన పేరు రాసి వెల్లూర్ అని రాసింది, వెల్లూర్ అని. ఆ మాట మామూలుగా వెల్లూరు ఏముంది దానిలో, కానీ ఆ మాట చదివిన వెంటనే నాకు అనిపించింది, ధైర్యం వచ్చేసింది. వెల్లూరు అనే మాట నాకు సిఎంసి గుర్తొచ్చింది అనమాట. బేసికలీ
వెలుగురు అనే మాట గుర్తుంది, సిఎంసి గుర్తొచ్చింది. సరే ఆయన చూసిన తర్వాత మొత్తం చూశాడు, ఎంఆర్ఐ చూసిన తర్వాత ఆయన ఏమంటే మార్వలెస్ అనే పదం వాడాడు. ఆయన మార్వలెస్ అన్నాడు. ఏంటి మార్వలెస్ నాకు అర్థం కాలేదు. అంటే కూర్చున్న తర్వాత మొత్తం అన్ని పెట్టాడు. పెట్టిన తర్వాత చూపించాడు. చూసిన తర్వాత చూడండి, మీ పాపకి స్పైనల్ కార్డులో నుంచి బ్రెయిన్లో స్పైనల్ కార్డు వచ్చింది, అది 2గా డివైడ్ అయింది, ఆ తర్వాత జాయిన్ అయింది. ఏమనంటే ఇంతవరకు ఏ డాక్టర్ చెప్పమాడని చెప్పాడు, పర్ఫెక్ట్లీ జాయిండ్ అన్నాడు ఆయన. పర్ఫెక్ట్లీ జాయిండ్ అన్నాడు. పర్ఫెక్ట్లీ జాయిండా, బాగుంది అనుకొని కూర్చోబెట్టిన తర్వాత చెప్పాడు, యాజ్ పర్ మెడికల్ సైన్స్ ప్రకారం ఈ అమ్మాయికి ప్రాబ్లం ఉంది, అయితే సిమ్టమ్స్ రైజ్ కాకుండా మనం దేన్ని ప్రాబ్లంగా ట్రీట్ చేయకూడదు అన్నాడు. మీకు మాటలు అర్థమవుతున్నాయండి? సిమ్టమ్ లేకుండా అంటే మానవ శరీరంలో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, అయితే ప్రాబ్లం ఉందని ఎప్పుడు నిర్ణయిస్తామంటే దాని తాలూకు ఏదైనా సరే ఒక డిఫెక్ట్ బయటికి రావాలి, వస్తే దాన్ని ప్రాబ్లంగా ట్రీట్ చేయాలి, లేకపోతే ప్రాబ్లంగా అనుకోవడానికి వీలు లేదు. మీ పాపకు చేసిన సర్జరీ మెడికల్ సైన్స్ ప్రకారంగా మీ అమ్మాయి సర్జరీ చేయాలి, అయితే ఆ సర్జరీ చాలా డేంజరస్ సర్జరీ. ఎందుకంటే చిన్న చిన్న నరాలు ఉంటాయి, నర్వ్ సిస్టమ్ మనం తీసుకెళ్తే మన బాడీలో రీజనరేషన్ కాంది నర్వ్స్ అనమాట. ఒకసారి కట్ చేసామనుకోండి, ఇక వాటికి మామూలుగా ఇట్లా కట్ చేసామనుకోండి చెయ్యి, మళ్ళీ అతుక్కుంటుంది. అలాగే ఏదైనా సరే మిగిలిన శరీర భాగాల్లో కట్ చేస్తే అతుక్కుంటుంది. అది బాడీ యొక్క సహజమైనటువంటి తత్వం, లేకపోతే ఆపరేషన్లు ఏ ప్రపంచం నడవు, మొత్తం చచ్చిపోతారు అందరూ. కట్ చేసిన వెంటనే మళ్ళీ పుట్లేస్తే అతుక్కుపోతుంది, కానీ న్యూరాన్స్కి మాత్రం ఆ క్వాలిటీ లేదు. కట్ అయితే కట్టే, అంతే అయిపోయినట్టే. అందుకే జీవితకాలం ఉంటాయి ఆ సమస్యలు అన్నాడు కదా. ఈ సమస్య జీవితకాలం అంతా ఉంటుంది కనుక నేను తండ్రిని అయితే ఆపరేషన్ ఒప్పుకోనన్నాడు. ఆయన అన్న మాట చూడండి, నేను తండ్రిని అయితే ఇటువంటి సర్జరీ నేను ఒప్పుకోనన్నాడు. ఆహా, ఆయన చెప్తామంటే ఎదురుగా యేసుప్రభు నేను కూర్చొని నన్ను ఏమన్నావు, నువ్వు నేను సర్జన్ అన్నావు కదా, నేను జవాబు ఇవ్వాలన్నావు కదా, దిస్ ఈజ్ మై ఆన్సర్, నేను జవాబిస్తున్నాను, ఎంఆర్ సర్జరీ అక్కర్లేదు అని ప్రభు చెప్పినట్టుగా ఉంది ఆయన చెప్తా ఉంటే. ఎందుకంటే ఆ నిర్ణయం కోసమై, ఆ మాట కోసం నేను అన్ని హాస్పిటల్ తిరిగాను, కామ్నేని తిరిగాను, యశోద తిరిగాను, తర్వాత ఉస్మానియా తిరిగాను, నిమ్హాన్స్, అన్ని హాస్పిటల్ తిరిగాను ఈ జవాబు కోసం. ఎందుకంటే మానవుడిగా, తండ్రిగా నాకున్న జ్ఞానంలో నేను ఆ నిర్ణయం తీసుకోలేను, నేను డాక్టరే తీసుకోవాలి. డాక్టర్ సరిగా చూడాలంటే ప్రభు ఒక్కడే సరైనటువంటి దానికి నడిపించగలడు. అప్పుడు నాకు అర్థమైంది, ఆయన చెప్తుంటే ఆహా ప్రభు ఈ జవాబు కోసం నేను చూశాను, కాబట్టి అమ్మాయికి సమస్యలే లేవు కాబట్టి సర్జరీ అవసరం లేదు అని ఎప్పుడైతే ఆయన చెప్పాడు సంతోషపడిపోయాను. ఆ తర్వాత రిపోర్ట్ తీసుకొని వచ్చిన తర్వాత మా డాక్టర్ చూశానంటే అక్కడే ఉంది డాక్టర్ అలోక్ రంజన్ వెల్లూర్ అని రాసింది. ప్లీజ్ షో ఇట్ ఫర్ సిఎంసి ఆల్సో అన్నాడు ఆయన. మా డాక్టర్ అన్నాడంటే ఏమైనా ఒకసారి సిఎంసీలో కూడా చూపించు అన్నాడు. అప్పుడు సిఎంసీలో చూపించడానికి ఆ డాక్టర్లు మాకు ఎక్కడ దొరుకుతారు, మా ఆఫీసులో ఒక అతను ఉన్నాడు, కొలాబరేట్ వర్క్ చేస్తున్నాడు అప్పుడు సిఎంసీతో. ఆయన చెప్పాను, ఆయన వెంటనే ఫోన్ చేశాడు. ఫోన్ చేసి న్యూరో సర్జన్ హెడ్ అపాయింట్మెంట్ తీసుకున్నాడు. ఆయన పేరు రాజశేఖరన్. అక్కడికి తీసుకెళ్ళిపోయాం. తీసుకెళ్ళిన తర్వాత ఆయన టేబుల్ మీద ఉందంటే జీసస్ హీల్స్ అని రాసింది. తర్వాత నిలబడిన తర్వాత ఓ వాట్ హ్యాపెన్ అని అడిగాడు. మొత్తం అంతా చెప్పాను. చెప్పిన తర్వాత వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్న తర్వాత వాట్ డూ యూ వాంట్ టు బికమ్ అన్నాడు చిన్న పాపని. అప్పటికి ఆమె 4 ఏళ్ళు ఉంటాయి. ఐ వాంట్ టు బికమ్ డాక్టర్ అంది. అరే ఐ వాంట్ టు బికమ్ డాక్టర్ అంటుంది అనుకొని సరే చూసిన తర్వాత ఆయన కూడా మొత్తం రిపోర్ట్స్ అనేది చూశాడు. రిపోర్ట్స్ అనేది చూసిన తర్వాత ఆయన అంటే ద ప్రాబ్లం ఈజ్ దేర్ బట్ ప్రాబ్లం ఈజ్ నాట్ దేర్ అన్నాడు. ఆయన అన్న మాటలు ప్రాబ్లం ఈజ్ దేర్, ప్రాబ్లం ఈజ్ నాట్ దేర్ అన్నాడు. ఇదేమంటున్నాడు ఆయన, నాకు అర్థం కాలేదు. ప్రాబ్లం ఈజ్ దేర్, ప్రాబ్లం ఈజ్ నాట్ దేర్ అని చెప్పాడు. సేమ్ ఏదైతే ఇక్కడ అపోలో డాక్టర్ చెప్పాడో సేమ్ అదే మాటలు చెప్పాడు. యాజ్ పర్ మెడికల్ సైన్స్ ఎంఐకి ప్రాబ్లం ఉంది, కానీ సిమ్టమ్స్ ఏమీ లేవు అని మీరు చెప్తున్నారు కాబట్టి సిమ్టమ్స్ ఉన్నప్పుడు తీసుకురండి, సిమ్టమ్స్ లేనంత వరకు ఆ అమ్మాయికి ప్రాబ్లం లేనట్టే అన్నాడు. ఎంత ఆదరణ! ఈ ఆదరణ పొంది అనేక మందిని ఆదరించడానికి పరిచర్యలో తర్వాత ఎవరైనా సరే అన్నా మా వాడికి వామిటింగ్స్ అన్నా మా అమ్మాయికి జ్వరం అన్నా తొందరగా వచ్చి ప్రార్థన చేయన్నా అంటే భయపడొద్దమ్మా, ఏం పర్లేదు, అంతకంటే ఘోరణ పరిస్థితి దేవుడు నన్ను తీసుకుపోయాడు, ధైర్యంగా ఉండు, వచ్చి ప్రార్థన చేస్తాం.
కనుక మన అన్న చెప్పాడు కదా, ముందస్తు ప్రార్థన అని చెప్పాడు. నిజంగా అది ఎంతైనా వాస్తవం. అయితే మనకు వాడు అక్కడైతే యేసు ప్రభు వారు వెళ్ళాడు, అక్కడికి తెలిసి వెళ్ళాడు, మనకు తెలియదు. కానీ ఏం చేయాలి, ప్రభువా ఆ ఇంటికి వెళ్తున్నాము, ఆ ఇంట్లో వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు, వాళ్ళ పాప గురించి ఎంతో వేదన పడుతున్నారు, ప్రభువా వాళ్ళను నువ్వు ఆదరించు. వాళ్ళ ఇంటికి మేము వెళ్ళడం వల్ల ఆ ఇంటికి ఆదరణ, ఆ పాపకు స్వస్థత, కుటుంబానికి నెమ్మది సంతోషం ప్రసాదించని ఎక్కడ ప్రార్థన చేసుకుని అక్కడ బోధిస్తారు. అక్కడ నిజంగా దేవుడు వాళ్ళని ఆదరిస్తాడు, నిజంగా వాళ్ళని దేవుడు బలపరుస్తాడు, వాళ్ళకి ఎంతో నెమ్మది కలుగజేస్తాడు. కనుక పౌలు గారి ఆయన ఎత్తులో అనేక మందిని ఆదరించాడు. ఆయన పరిచర్యలో అనేక మందిని బలపరిచాడు. కనుక ప్రియమైన వారరా, గమనించండి, ఇలాగున దేవుని యొక్క పరిచర్య, దేవుని సేవ, దేవుని దాసుల ద్వారా ఇప్పుడు ఇదంతా లైవ్ ఎగ్జాంపుల్స్. ఇవన్నీ వీటికి టెక్స్ట్ కుదరదు, వీటికి బైబిల్తో సంబంధం లేదు. నీ అనుభవమే, ప్రభు నీ ద్వారా చేసే కార్యాలే మనలో కార్యసాధక మగు తన శక్తి చొప్పున దేవుడు నా పరిచర్యను దీవించి ఆశీర్వదిస్తాడు. మనలో ఆయన శక్తి కార్యసాధకం కాకపోతే ఏమీ ఉండదు, అంత ఎండిపోయినట్టేగా. అయితే ప్రభు మనల్ని అట్టుండాలని కోరుకోవట్లేదు. యేసు ప్రభు వలె శ్రమపడాలని, యేసుక్రీస్తు ప్రభు వలె మనం కూడా అక్కర్ల గుండా, అవసరాల గుండా, వేదన గుండా, బాధ గుండా, ఆకలి గుండా, దప్పు గుండా, రెండు గురించి వెళ్ళాలని ప్రభు కోరుతున్నాడు. చూడండి, ఒక మాట చూపిస్తాను. ఈయన అంటాడు, ఏమంటాడు పౌలు గారు ఇదే పత్రికలో అంటాడు, చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయంలో ఆయన ఒక మాట మాట్లాడతాడు. ఏమంటాడు 9వ అధ్యాయంలో మనం చూస్తే 9వ అధ్యాయం 12వ వచనం, 12వ అధ్యాయం 9-12 చదవండి. ఇతరులకు మీపైని ఈ అధికారంలో పాలు కలిగిన యెడల మాకు ఎక్కువ కలదు కదా, అయితే మేము ఈ అధికారమును వినియోగించుకోలేదు. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగజేయకుండాకై అన్నిటినీ సహించుచున్నాము. ఎందుకు సహిస్తున్నాడంటే ఈయన సువార్తకు అభ్యంతర కారణంగా ఉండకుండా ఉండేదాన్ని సహిస్తున్నాడు. చూడండి ఎంత మంచి మనసు. మరి ఈ మనసు అంతకుముందున్న వాళ్ళకి లేదు, యేసు ప్రభు ద్వారా మనం పొందాం. కనుక ప్రతి సేవ చేసే మనం అందరం కూడా సువార్తకు అభ్యంతరం కారణంగా ఎక్కడేదైతే ఉంటుందో దాన్ని వదిలేయాల్సిందే. అది వదలకుండా పట్టుకున్నామంటే మన సేవల్లో తేడా ఉన్నట్టే. అంటాడు కదా ఇక్కడ పౌలు గారు, ఏదైతే నాకు లాభకరమో, నేను నిజానికి సేవకుణ్ణి, నేను అధికారాన్ని చలాయించవచ్చు. నేను పేతురు గారి మాదిరిగా ఆయన భార్యతో సేవ చేస్తున్నాడు కదా, నేను చేయడానికి నాకు యోగ్యత లేదా, అన్నిటిని స్వంతం లేదా, మరి నేనెందుకు అన్నిటిని విడిచిపెట్టి సేవ చేస్తున్నానంటే సువార్తకు అభ్యంతరం నా ద్వారా కలగకూడదు. కానీ ఈ దినాల్లో చూస్తే సువార్తకి ఎంత అభ్యంతర కారణంగా ఉంటున్నామో పరిచర్యల్లో, సేవలు. ఒకళ్ళైతే సువార్తకి వార్త మానేయి, ఎందుకంటే ఎందుకు బ్రదర్ సువార్త, ఎందుకు ఆ పని చేయాలా, అక్కడ పోయి వాడు తిడతాడు, ఒకడు కొడతాడు, ఒకడు అంటే మళ్ళీ పోలీసుల దగ్గర నిలబడాలి, గంటలు పోలీసులు నిలబడాలి, వాళ్ళేమో ఎటబడితే అటు మాట్లాడతారు, ఇటువంటిది. అయితే ఏం పర్వాలేదు, కానీ ప్రభు చెప్పాడు కదా సువార్త చేయమని. మా దగ్గర ఒకసారి ఒక బ్రదర్ అన్నాడు, ఎందుకు బ్రదర్, వాట్ ఈస్ దిస్ ఆల్ దీస్ థింగ్స్, ఎందుకు బ్రదర్ కష్టపడతారు, ఎందుకు అవసరమైంది బ్రదర్, మన మందిరంలో పెట్టుకున్న సువార్త కూడికి అన్నాడు, మన ఓపెనర్కి వెళ్దామని. అంటే ఆ బ్రదర్ సమాధానం ఏం చెప్పాలి నాకు అర్థం కాదు. నేను అన్నాను కదా, కాదులన్నా ప్రభు చెప్పాడు కాబట్టి అది కష్టమైనా సరే మనం చేద్దాం, ప్రభు చెప్పాడు కదా. కనుక నాకు ఆధారం ఏంటంటే, ఇప్పుడు మనుషుల మాటలు నాకు ఆధారం నాకు దొరకలేదు, ఎందుకంటే నాకంటే బాగా మాట్లాడుతున్నాడు ఆయన. ఎందుకు ఇప్పుడు లోకంలో లాజిక్ చెప్తున్నాడు. లోకల్ లాజిక్ ఏంటి బ్రదర్, ఒకప్పుడు చేశారు బ్రదర్, ఇప్పుడు చాలా కష్టం, ఎందుకంటే ఆ పోలీసులను తిరగాల, టైం పోగొట్టుకుని వాళ్ళ చుట్టూ తిరగాల, మీరు జాబ్ చేస్తున్నారు, మీకు టైం అంతా వేస్ట్ చేసుకోవాలి, వేరే వాళ్ళని పంపలేరు, ఎందుకంటే వాడు నీ పేరు రాయి, నీ అడ్రస్ రాయి అంటాడు, ఒకటి రాస్తాడు, కష్టమవుతుంది. కాబట్టి ఎందుకు బ్రదర్ అంతా వద్దు, పర్లేదు బ్రదర్, అవసరం లేదు, మనం ఇక్కడే సువార్త కూడా పెట్టుకుందాం సరిపోతుంది. కానీ ప్రభు ప్రకటించమంటున్నాడు కదా, పర్లేదన్నా, ప్రభు చెప్పాడు కాబట్టి వెళదాం, తప్పదు, ప్రభు చెప్పాడు కాబట్టి వెళదాం. కనుక సువార్త పరిచర్యకు అభ్యంతరము, ఆటంకరమైన పరిస్థితి మనకి ఏది మన జీవితంలో ఉండడానికి వీల్లేదు. పరిచర్యలో, సేవలో చాలా ప్రాముఖ్యమైన సంగతి. రెండవ మాట పరిచర్య గురించి రెండో మాట చెప్తాను చూడండి. రెండో మాట చూపిస్తాను, మీకు చెప్పడం కాదు, నేను చెప్పేవాడిని కాదు, చూపించేవాడిని. మళ్ళీ చెప్తాను అనుకోకండి, మీకు చెప్పేంతటి కాదు, నేను చూపిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఒక మాట మనకి కనబడుతూ ఉంటుంది. 6వ అధ్యాయం రండి, 6వ అధ్యాయం 3వ వచనం, 6వ అధ్యాయం 3, మా పరిచర్య నిందించబడకుండు నిమిత్తం ఏ విషయములోనైనాను అభ్యంతరమేమీ కలుగజేయక శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లర్లలోను, ప్రయాసములోను, జాగరణలోను, ఉపవాసములోను,
మిగల ఓర్పు గలవారమై ఉంటున్నాము. ఎందుకంటే ప్రభు పరిచర్య మన ద్వారా నిందించబడకూడదు. నాకు ఒకసారి అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు ఈ బాధ, నువ్వు ఎట్లాగూ ఏమి తీసుకోగదా, నువ్వు ఉద్యోగం, దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చాడు, ఆ శుభ్రం కారులో ఎబ్రోన్ పోయి సరిపోద్ది కదా, ఎందుకు ఇదంతా, చివరికి నువ్వు ఆయన పని చేస్తున్న ఆయన పరిచర్ని ఇంట్లో స్టార్ట్ చేసావు, తర్వాత నీ ఇల్లు గుల్లవుతుంది, ఆ తర్వాత ఆ యొక్క విశ్వాసులు మామూలుళ్ళ కాదు కదా, వాళ్ళు టైంకి రారుగా మందిరానికి, నువ్వు ఎక్కడ టైంకి చెప్పిన టైంకి నువ్వు వెళ్ళకపోతే సేవకుడు టైంకి రావడం అంటారు వెంటనే. కానీ వాళ్ళు మాత్రం అయ్యో మరి ఆ మాట అనేటప్పుడు మేము సమయానికి ఉండాలి కదా మందిరంలోని, వాళ్ళకి ఆ జ్ఞానము ఉండదు, మేము ఏ టైంకి అని వస్తాం, నువ్వు మాత్రం టైంకి రావాలా అని అంటారు చాలామంది. దానికి నువ్వు తట్టుకోవాలి, నీకు ఎందుకు వచ్చిన కర్మ ఇది కదా. ఒక్కోసారి ఏమవుతూ ఉంటుంది, ఒకసారి అయితే నేను చేరియాల పరిచర్యకి వెళ్ళాను. పరిచర్యకి వెళ్ళిన తర్వాత నాకు ఫోన్ వచ్చింది, మన బ్రదర్ చనిపోయాడు, మీరు రావాల్సిందే అన్నారు. రావాల్సిందే అంటే అరే మరి పరిచర్యలో ఉన్నాను కదా, మరి అక్కడ విజయ్ బ్రదర్ చెప్పాను, విజయ్ బ్రదర్ మరి నేను ఇట్లా వెళ్ళాలంటానా, మరి అది చావు బ్రదర్, వెళ్తాను. వెళ్ళిన తర్వాత నా ఖర్చు పెట్టుకొని వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ పరిస్థితి అంతా మరి ఏంటి, బరిల్ గ్రౌండ్, మాకు బరిల్ గ్రౌండ్ లేదు, ఇంక వేరే వాడితో మాట్లాడి అవన్నీ చేసి మొత్తానికి నా డబ్బే, మందిరం డబ్బు కాదు, నా డబ్బే పెట్టి అదంతా ఏర్పాటు చేసి మొత్తానికి బరియలు చేసిన తర్వాత వచ్చారనమాట. వచ్చి బ్రదరు మీటింగ్ పెట్టాలా అన్నారు. మీటింగ్ పెట్టాలని చూస్తే 11వ రోజు, అది 11th డే నాడు మీటింగ్ పెట్టాలి. నేను అన్నాను కదా, అమ్మా 11th డే నాడు అట్లా ఎందుకు, అవి చనిపోయిన వాళ్ళకి లోకంలో పెడతారు అటువంటివన్నీ, అట్లా కాదు, కానీ ఏదో ఒక రోజు నేను పెడతానులే మీటింగు, మీరు కొంచెం ఆగండి, తొందరపడద్దు, నేను పెడతాను చెప్పిన తర్వాత రావట్లా, వాళ్ళు కనపడడంలే. ఏంటంటే ఎబ్రోన్ పోయి మీటింగ్ పెట్టేసుకున్నారు. ఎబ్రోన్లో వచ్చి మీటింగ్ పెట్టేశారు. అరే ఏమిటి పరిస్థితి, కనీసం ఎబ్రోన్ నుంచి అయినా వాళ్ళన్నా ఏమయ్యా మీరు మీటింగ్ పెట్టమంటున్నారు, అసలు బరియలు చేసింది ఎవరు, ఎంత ప్రయాసపడ్డారు, పరిచర్య కూడా మానుకొని ఆ భద్ర వచ్చి చేశాడు, ఇవన్నీ కూడా వాళ్ళకేమి పట్టవు. అన్నాడు కదా, మేము వెర్రివాళ్ళం అంటాడు. ఏమంటాడు పౌలు గారు, మేము వెర్రివాళ్ళమే, మేము నిందించబడి మీరు ఆశీర్వదించబడాలని కోరుతున్నాను నేను అంటాను. చాలాసార్లు వెర్రివాళ్ళకి ప్రవర్తిస్తున్నాను. ఎండే ఎబ్రోన్కి ఫోన్ చేసి ఏమండి మీరు మీటింగ్ ఎట్లా పెడతారు, మీరు కనీసం మీరు అడిగారా, మీటింగ్ ఎందుకు అట్లా మీరు ఏ రోజు అడిగారా, కనీసం మీటింగ్ పెట్టినా చాలా పెద్ద ఆయన మళ్ళా ఫోన్ చేస్తే అన్న అది కాదులన్న, ఆయనకు మైండ్ లేదులే, అన్నకు మైండ్ లేదులే, మీరు తొందరపడకండి, మీరు కాదన్నా, ఇప్పుడు మేము అట్లేదని చేస్తే కనుక మీరు వెంటనే కోపం వస్తుంది కదా మీకు, మరి మీరు మాకు మాదిరి ఉండాల్సిన వాళ్ళు పోయి మీరే అట్లా మీటింగ్లు పెట్టేస్తే ఇంకేముందన్నారు, రేపు పొద్దున ఒకడు సమర్థవంతులకు మీటింగ్ పెట్టమంటాడు, ఇంకొక సెక్షన్ దానికి మీటింగ్, బతిన దానికి మీటింగ్ పెట్టమంటాడు, రకరకాలుగా అసలు క్రమాన్ని మీరే అడ్డుకుంటున్నట్టుగా ఉంది కదన్నా. నేను వాళ్ళకి మీటింగ్ పెడతానన్నాను, కానీ 11వ నాడు, 22వ నాడు, 30 ఇట్లా సంఖ్యల ప్రకారం కాదు, ఏదో ఒక రోజు మీటింగ్ పెడతానని చెప్పాను. ఇంతలోకే వాళ్ళు ఓర్చుకోక వచ్చి మీ దగ్గర మీటింగ్ పెడుతున్నాయి. ఇట్లా మాట్లాడుతుంటే సంఘాలు ఇటువంటి పరిస్థితి, మనం ఏం చేయలేం చూస్తుంటేనే. ఎందుకంటే మనకి బలహీనమైపోయాం. దేవుని యొక్క ప్రశస్తమైన క్రమాన్ని ఇంపోజ్ చేసేదానికి, బలమైనటువంటి పరిచర్యకు ఇది నాడు కుదరట్లేదు, ఎందుకంటే నువ్వు కాకపోతే ఇంకొకడు, అట్లా అయిపోతుంది పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభు పరిచర్య నిందింపబడకుండా, ఏమంటాడు, ప్రభు పరిచర్య మా ద్వారా నిందించబడకుండా ఉండేదానికి ఎంత కష్టం తెలుసా. ప్రభు పరిచర్య నిందించబడకుండా మనం పని చేయాలంటే ఎంత సవాల్తో కూడుకున్నది, చాలా కష్టమైన పని. ఒకడంటాడు, ఒకడొచ్చి ఒకసారి ఒక వివాహానికి వెళితే నన్ను వాక్యము చెప్పమన్నారు. వాక్యం చెప్పిన తర్వాత ఆ పాస్టర్ గారు వచ్చి ఆ పెళ్ళికొడుకు గురించి చాలా గొప్ప చెప్తున్నాడు. పెళ్ళికొడుకు ఇంద్రుడు చంద్రుడిని చెప్తున్నాడు. చెబితే ఈ సిస్టర్ అంటది వచ్చి, అన్నా ఏందమ్మా అన్నాను, మన అమ్మాయి గురించి కూడా చెప్పును ఉంటుంది. మన అమ్మాయి గురించి కూడా నువ్వు కూడా చెప్పు. ఈ అమ్మాయి మందిరానికి సరిగ్గా రాదు. ఇప్పుడు సేవకుడు ఏం చేయాలా చెప్పండి, అబద్ధాలు ఆడాలి మొత్తం, అంతే. మొత్తం అబద్ధాలు ఆడేసేయాలి. ఈ అమ్మాయి చాలా, ఈ సహోదరి, ఈ పాప చాలా గొప్పది, విశ్వాసం, పొద్దున మందిరంలో ఉంటుంది, ఒకటే ప్రార్థన, ఒకటే ఆరాధన అని చెప్పాలి ఇప్పుడు నేను కూడా. అంతే కదా. కనుక ఇట్లాగా మన చేత అబద్ధాలు ఆడించేస్తున్నారు. కాని మాట బలిగితే మోషేగానే ఆయన అర్థం అన్నాడు. ఈ లెక్కన మన పరిస్థితి ఏంటి, యేసుప్రభు లేకపోతే మన పరిస్థితి ఏంటి, అందరం కట్టుకొట్టుకొని పోవాల్సిన నరకానికి.
కనుక ప్రియమైన వారరా, నిందించబడకుండా ప్రభు పరిచర్య చేయడం చాలా కష్టమైపోతా ఉంది ఈ రోజుల్లో, చాలా కష్టం. ఎందుకంటే ప్రతి చోట సవాలే, విశ్వాసులతో సవాలు, లోకంతో సవాలు. ఎటు చేస్తూ ఉంటారు, లోకుల్లో వచ్చి మాట్లాడుతుంటారు. ఈలోపు ఈ సోషల్ మీడియాలు, ఈ ప్రింట్ ఎక్కువైపోయినాయి. ఇవి ప్రతి ఒక్కడు ఎవడు పడితే కొంచెం జ్ఞానం వెంటనే ఎక్కుతున్నాడు. దాని అంటారు దాని పేరు ఏం పేరు, యూట్యూబ్లో ఎక్కుతున్నారు, ఎక్కి చెప్తున్నాడు వాడిని బట్టి దేవుని యొక్క సంఘము, దేవుని పరిచర్య దెబ్బతింటుంది. ఒకడంటాడు ఈ యొక్క పురాణాలన్నింటిలో కూడా యేసుప్రభు అంటాడు. అరే నీకు ఎందుకు ఆ మాటలేదు? నీకు పురాణాల్లో యేసుప్రభు ఏంది? దేవేంద్రుడు యేసు ప్రభు ఆ ఎగిరే పర్వతాలు సాతాను అంటున్నాడు, వాక్యం చెప్తున్నాడు. మీకు తెలుసా, ఎవరో పేరు కూడా చెప్పక్కర్లేదు. చివరికి అది చిరంజీవి స్వామి పెద్దపదంలో కూర్చొని మొత్తానికి ఆ శివుడు గాలి తీసి పడేశారు. అతనితో పాటు సంఘం అంతా క్రిస్టియానిటీ అంటేనే అంత వాళ్ళు అబద్ధాలు మాట్లాడతారు, మోసం. ఒకడన్నాడు కదా, ఏమయ్యా అసలు మా ప్రాణాలతో నీకేం పని, యేసుప్రభు గురించి చెప్పుకో, మా ప్రాణాలతో నీకేం పనిరా అని మాట్లాడతాడు ఒకడు. ఇవన్నీ హెరసీస్ అంటారు, ఇవన్నీ తప్పుడు బోధలు రకరకాలుగా సంఘాల్లో వచ్చినాయి. యేసుప్రభు ఏమన్నాడు? ఆయన పరిశుద్ధాత్మ పంపిస్తాను, ఆయన నా వాటిలోని తీసుకొని మీకు బోధిస్తాడు. అది ప్రభు చెప్పింది. తద్వారా నన్ను మహింపరుస్తాడు. కానీ యేసుప్రభు మాటలు చాలు, యేసుప్రభు సిలువ చాలు, యేసుప్రభు యొక్క ఉపదేశం చాలు. మనకి ఎందుకై ఆ పురాణాలు, కథలు అవసరం ఏముంది? వాడి ద్వారా ఒకడు సువార్త చెప్పరంటే ఏ పాపరిహారో సర్వపక్ష మొత్తం అని చెప్పి, ఎందుకు ఇడికి మొత్తం వచ్చా? ఇడికైనా వచ్చా అసలు? ఎందుకు? ఏదో ఒక పదం పట్టుకొని దాని మీద చెప్తే రేపొద్దున వాడు ఇంకోటి అంటాడు. దాని సమాధానం ఉంది దగ్గర లేదు. అలాంటప్పుడు ఎందుకు? నువ్వు యేసు ప్రభు జ్ఞానాన్ని ప్రదర్శించమంటే సొంత జ్ఞానం ప్రదర్శిస్తుంటాడు ఒకడు. ఎట్లా? ఒకడు విగ్రహాల దగ్గరికి అక్కడ బాగా చెప్తుంటాడు, విగ్రహములు దేవునికి అయిష్టం. ఎందుకు? అవసరం ఏముంది? ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పాలి కదా. ఈ విధంగా దేవుని పరిచర్య నిందించబడతా ఉంది. పౌలు అంటాడు కదా, దేవుని నా ఏ విధం చేతనైనా సరే ప్రభు పరిచర్య నిందించబడకూడదు, ప్రభు సువార్త నిందించబడకూడదు. అది సేవ చేసే మనందరికీ ఒక మోటో. యేసు ప్రభు మాటలు చాలు, యేసు ప్రభు పరిచర్య చాలు. యేసు ప్రభు దర్శనం ఎంతో గొప్పది. ప్రపంచంలో మరుగైన జ్ఞానాన్ని యేసు ప్రభు ద్వారా దేవుడు బయలుపరచాలి. అది చాలు ప్రజలను మార్చడానికి, ప్రజలను దర్శించడానికి. ప్రపంచ ప్రేమైన వారా, మనం ఏం చెప్పినా సరే తిరుగు మనకి ప్రపంచ సమాధానం చెప్తుంది, ఏం చెప్పినా సరే. కానీ సిలువను గురించి చెప్తే మాత్రం ద వరల్డ్ విల్ బి సైలెంట్. ప్రపంచం నోరు మూసుకుంటుంది. ఎందుకంటే సిలువ ప్రజల హృదయాల్లోకి వెళ్ళిపోద్ది, హృదయం అనే పలకల మీద రాసేస్తుంది. అందుకే యేసు ప్రభు ఏమో రాస్తున్నాడు. రాసినప్పుడు చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు అందరూ వెళ్ళిపోయారు బయటికి, ఒక్కడు కూడా మాట్లాడలే. ఎందుకంటే ఆ వాక్యానికి ఉన్న శక్తి అంత గొప్పది. అయితే ఇప్పుడు యేసు ప్రభు సిలువేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఇంకా శక్తిమంతుడు. సిలువేయబడక ముందే ఆయన మాటకు ఎదిరించలేకపోతే సిలువేయబడి సమాధి చేయబడి తిరిగి మహిమతో లేచిన ప్రభుని ఎదిరించిన ఎవడు సాధ్యమవుతుంది? ఆ మాటలు చాలు. కానీ చాలాసార్లు మనం ఆయన పక్కకు పెట్టి లోకంలో మాటలు చెప్పాలని ట్రై చేస్తూ ఉంటాం. ప్రభు శక్తిని మర్చిపోయి, ప్రభు శక్తి నీలో ఉన్న విషయం మర్చిపోయి అది పక్కకు పెట్టి లోకంలో నీ జ్ఞానవంతుణ్ణి, నాకు పాండిత్యం తెలుసు, నాకు అది తెలుసు అని మాట్లాడతాం. దాంతో బొక్కబార్లు పడతాం. కనుక చాలా ప్రభు పరిచర్య నిందించబడకూడదు. సరే, ఇంకా చాలా విషయాలు ఉన్నప్పటికీ కూడా ఈ అనుభవాలు మనల్ని ప్రభు పరిచర్యలో కొనసాగడానికి ప్రభు సహాయపడతాయి. అయితే మెయిన్ మోటో ఏమిటి అని అంటే ఆయన రూపంలోకి మనల్ని మార్చాలని ప్రభు యొక్క అంతిమ లక్ష్యం. అందుకొరకు మనల్ని ఈ శ్రమల గుండా ఆయన తీసుకొని వెళుతాడు, ఈ పరిచర్యని అప్పగించాడు. అయితే అద్భుతమైనటువంటి ఆ అంతస్తు ఎక్కడ అని చూస్తే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. 12వ అధ్యాయంలో అది చూసుకొని మనము ఇంకా కంక్లూడ్ చేసుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం చూడండి. ఇక్కడ వ్రాయబడతా ఉంది 18వ వచనం నుంచి, సృజించి తెలుసుకొనదగినట్టు మండుచున్నట్టు కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢాంధకారమునకును తుఫానుకును బూరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకినడల రాళ్లతో కొట్టబడవలనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినినవారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలుకొనిరి. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరంగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను. ఇప్పుడైతే సియోను కొండకును
జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందున్న వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ఇందుకోసం ప్రభు మనల్ని పిలిచాడు. సినాయి కొండ సంబంధమైన పరిచర్య రాళ్ల మీద చెక్కబడ్డది. అది మరణకరమైన పరిచర్య. అది మహిమ గలదైనప్పటికీ తగ్గిపోవచ్చిన మహిమగల పరిచర్య. అయితే ప్రభు మనల్ని పిలిచింది సియోను కొండకి. అక్కడ ఇటువంటి బోరధ్వని శబ్దాలు లేవు, కానీ నీతిమంతుల ఆత్మలు ఉన్నారు, వేవేల కొలది దూతలు ఉన్నారు, జ్యేష్ఠుల సంఘం ఉంది. మనకంటే ముందుగా ప్రయాసపడి శ్రమకు వచ్చి నమ్మకంగా దేవుని పని చేసినటువంటి జ్యేష్ఠులు ఉన్నారు. పౌలు లాంటి వాళ్ళు, పేతురు లాంటి వాళ్ళు, మహోన్నతమైనటువంటి దేవుని యొక్క మహిమను పొందిన భక్సింగాలు అందరూ అక్కడ ఉన్నారు. వారి యొద్దకు ప్రభు మనల్ని పిలిచాడంట. అక్కడ యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన రక్త ప్రోక్షణ కింద ఎవరైతే కడగబడ్డారో వాళ్ళంతా ఉన్నారంట. అక్కడికి మనల్ని ప్రభు పిలిచాడు. ఆ సియోను భూ సంబంధమైనది కాదు, కానీ పరలోక సంబంధమైనది. సినాయి భూ సంబంధమైనది అయితే ఈ సియోను పరలోక సంబంధమైనది. అక్కడికి ప్రభు మనల్ని పిలిచాడు. అక్కడ మనల్ని ఆయన ముఖదర్శనం చేయాలని. చూడండి, 22వ అధ్యాయం ప్రకటన గ్రంథానికి ఒకసారి రండి. 22వ అధ్యాయం ప్రకటన గ్రంథానికి రండి. ఆ యొక్క శ్రేష్టమైన దాని గురించి రాయబడతా ఉంది ఇక్కడ 3వ వచనం నుంచి, 22వ అధ్యాయం 3వ వచనం నుంచి. ఇక మీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు, దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండను. ఆయన దాసులు ఆయన్ను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందరు. ఆయన నామము వారి నొసళ్ళ యందు ఉండును. ఆయన సేవించి ఆయన దాసుడుగా నేను పిలువబడితే ఆయన ఇచ్చే బహుమానము ఏమిటంటే ఆయన ముఖదర్శనము చేస్తాము. ఆయన పేరు మన నొసళ్ళ యందు వ్రాస్తాడు. ఆయనతో యుగయుగాలు జీవిస్తాం. కనుక ఆయన పరిచర్య ప్రైజ్తో కూడుకున్నది. ఏంటండి? ప్రైజ్ అంటే బహుమానంతో కూడుకున్నది. ఆయన పరిచర్య ప్రైజ్తో ఉంటే ఆయన పరిచయం మనము ప్రైజ్ పొందుతాము. మీకు అర్థమైందన్నమాట. ఆయన మన కొరకు ప్రైజ్ చెల్లించాడు, క్రయాన్ని చెల్లించి పరిచర్య అప్పగించాడు. ఎందుకంటే మనం ప్రైజ్ పొందాలని. అందుకొరకే ప్రయాసపడుతున్నాను, అందుకొరకే శ్రమ పడుతున్నానని పౌలు గారు అంటాడు. నేను నమ్మిన వాళ్ళు లేదు కనుక నేను సిగ్గుపడను అంటాడు. మనం కూడా సిగ్గుపడకుండా ఆయన దాసులుగా ఆయన పని మనకి అనుగ్రహించిన కృప చొప్పున మనలో తాను తన ఆత్మ ద్వారా చేసే కార్యం చొప్పున జరిగించి ముగించినట్లుగా ప్రభు మనకు సహాయపడునుగాక. ఇంత వాక్యం చెప్పిన నేను ఒకవేళ మీకంటే గొప్ప అనుకుంటారేమో, ఏమీ కాదు. పౌలు గారు అంటాడు కదా, ఇంతమంది చెప్పిన తర్వాత నేను భ్రష్టుడిని అయిపోతానేమో అనుకొని నల్లగొట్టుకుంటున్నా అంటాడు. అలాగ నేను నల్లగొట్టినట్లుగా ప్రార్థన చేయండి. కనుక నేను చాలా చిన్నవాడిని, చిన్న పరిచర్య చేస్తున్నాను. కనుక ఆయన ప్రత్యక్షతలో నేనుండి నాకు ఇచ్చిన మందను సరిగా కాయడానికి ప్రభు కృపించినట్టుగా నా గురించి దయచేసి మీ ప్రార్థనల్లో జ్ఞాపకం పెట్టుకోనండి. ఇంకా ప్రభు యొక్క పని చేయడానికి ప్రభు నన్ను నలగొట్టినట్లుగా, ఇంకా నన్ను శ్రమల గుండా తీసుకుని వెళ్ళి తర్ఫీదిచ్చినట్లుగా ప్రార్థన చేయండి. ఇంతవరకు ప్రభు ఎంతో కృప చూపించారు. నాకు, నా కుటుంబానికి, సంఘానికి ఎంతో సహాయపడ్డారు. ఇక ముందుకు ప్రభు సహాయపడ రూఢిగా నమ్ముతున్నాను. అలాగే మీ సంఘాల్లో, మన సంఘాలంటూ ప్రభు కృప చూపిస్తాడు. ఎందుకంటే ఈ పరిచర్య ప్రభు ద్వారా మనం పొందాము. ఆయనే నమ్మదగిన వాడు కనుక ఆయన పరిచర్యను తప్పకుండా బలహీనమైన మన ద్వారా చేస్తాడు. మనం బలహీనమే, ఏ అనుమానం లేదు దానిలో. అయితే ఆయన బలవంతుడు. దేవుడి మాటలు దీవించును గాక.